ఓ అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం న చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమ పంకజ నాభాయ నమ పంకజమాలినే నమ పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రియే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గోబ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగం లగాయితే గిరిం యత్కృపాతమాహం వందే శ్రీగురుం దీనతారీణం పరమానంద మాధురం శ్రీ చైతన్యేశ్వరం. అపవిత్రో పవిత్రో వా సర్వావస్థగతో స్మరేతి పుండరీకాక్షిం స బాహ్యాభ్యంతర శుచిః. శ్రీ విష్ణు హరే కృష్ణ. సో ఆరోగ్యంలోనే ఉన్నాం కదమ్మా. ప్రహ్లాదుడు దానవబాలు ఎక్కువ ఉపదేశించడం 26 శ్లోకం చదవండి. 26 అండి, నేను 25. సరే, సో ఎవరి నుంచి మొదలు పెట్టాలి?
నేనైతే ట్రాక్ అయితే పూర్తిగా పోయింది నాకు. రావు గారి నుంచే అవన్నీ నేను లాస్ట్ టైం నేను చదివాను. సరే 26వ శ్లోకం నుంచి మొదలు పెట్టుకుందాం. చదవమని చదవండి బాగా. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 7వ స్కందము 6వ అధ్యాయము ప్రహ్లాదుడు దానవ బాలులకు ఉపదేశించుకో 26వ శ్లోకం. ధర్మార్థ కామ ఇత్యోభిహిత స్త్రీవర్గా ఈక్షాత్రీనయ ధనౌ వివిధా చ వార్తా మన్యే తదేతదఖిలం నిగమస్య సత్యం స్వాత్మార్పణం సుహృద పరమస్య పుంసః. అనువాదము: ధర్మార్థ కామములనేది మూడును వేదములందు త్రివర్గమును వర్ణించబడినది. వీరిలోనే విద్య, ఆత్మవిద్య, వేదాదేశము అనుసరించున్నట్టు ధర్మానుష్ఠానము, తర్కము, దండనీతి శాస్త్రము, వివిధ జీవికలు కలవు. ఇవన్నీను వేదముల యందలి బాహ్య విషయములు కనుక భౌతికములని నేను భావించింది. కానీ విష్ణుపాద పద్మ శరణాగతి మాత్రము దివ్యమైనదని నేను తలంతుంది. భాష్యము: భక్త ప్రహ్లాదుని ఈ ఉపదేశము భక్తియుత సేవ యొక్క దివ్య స్థితిని బలపరుచుచున్నది. ఈ విషయంలో భగవద్గీత 14.26 నందు ఇట్లు ధృవపరిచింది: మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీచైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణముగు భక్తియుత సేవ యందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణమును దాటి బ్రహ్మ భావమును పొందు. భగవంతుని పూర్ణముగు భక్తిలో నెలకొనిన వాడు శీఘ్రమే దివ్య స్థితికి అనగా బ్రహ్మభూత స్థితికి చేరగలడు. బ్రహ్మభూత స్థితిలో దేనట్టి ఏ విద్యను కర్మయేను భౌతికమైనదానిగా పరిగణింపబడింది. భౌతికమైనది ఏదైనను పరతత్వం కానేరదని భక్త ప్రహ్లాదుడు పలికింది. ఏలైనగా పరతత్వం ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక స్థితిలోనే నెలకొని ఉంటుంది. ఈ విషయంలో శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీత 2.45 త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయముల గురించి చర్చించను. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడు వగుము అని పలికాను. చేసేటి కర్మలు వేద సమ్మతములైనను భౌతిక స్థితిలో పనిచేయుట జీవిత చరమలక్ష్యం కానేరదు. పరమ పురుషునికి సంపూర్ణముగా శరణుజొచ్చి ఆధ్యాత్మిక స్థితిలో నిలిచియుండుటే జీవిత చరమ లక్ష్యం. మానవ జన్మ ఉద్దేశం ఇదియే. సారాంశం ఏమనగా వైదిక అనుష్ఠాన కర్మలను, వేదాదేశములను ఎన్నడూ ధృవీకరించరాదు. ఆధ్యాత్మిక స్థితికి చేరుటకు అవి సాధనముల వంటివి. కానీ ఎవడేని ఆధ్యాత్మిక స్థితికి రానిచో అట్టి కర్మానుష్ఠానము కేవలము వృధా కాలవ్యయమే అగును. శ్రీమద్ భాగవతము 1.2.8 ఈ విషయము ఇట్లు ధృవపరపబడింది. ధర్మ స్వనిష్ఠిత పుంసాం విక్షోస్యేన కథాశయ నోత్పాదయే జతిమతిం శ్రమయేవ హి కేవలం. తన నిజస్థితిని అనుసరించి మనుజుడు అనుసరించు విద్యుక్త ధర్మ నిర్వహణము దేవదేవుని కథలయందు అతనికి ఉన్నతిని కలిగించనిచో అది కేవలము శ్రమ మాత్రమే అగు. మనుజు నిష్ఠగా నానా ధర్మ నిర్వహణము కావించును చివరకు భగవచ్చరణాగతి స్థితికి రానిచో అతని మోక్షయత్నము కాలము శక్తిని వృధాపరుచుటే కాగలదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. 27 శ్లోక శారదామాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. జ్ఞానం తదేతమలం దురవాపమః నారాయణో నరసకః కిల నారదాయ ఏకాంతినాం భగవతస్తది కించనానాం పాదారవింద రజసాప్లుత దేహినాం. జీవుల శ్రేయోభిలాషి మిత్రుడునగు నారాయణుడు ఈ దివ్య జ్ఞానమున పూర్వము నారదమునికి వివరించి ఉండెను. నారదుని వంటి సాధు పురుషుని కరుణ లేనిదే అట్టి జ్ఞానము దురవగ్రాహ్యమగును. కాని నారదుల వారి పరంపరను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి ఈ రహస్య జ్ఞానము బోధపడగలదు. భాష్యము: ఈ రహస్య జ్ఞానము
దురవగ్రహయమైనను విశుద్ధ భక్తుని ఆశ్రయించినచో సులభముగా బోధపడగలదని ఇచ్చట తెలుపబడినది. ఈ రహస్య జ్ఞానము భగవద్గీత చివరి యందును సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, సర్వధర్మములను పరిత్యజించి నన్నొక్కననే శరణుజొచ్చుము అని శ్రీకృష్ణ భగవానునిచే చెప్పబడను. ఈ జ్ఞానము అత్యంత రహస్యమైనది. కానీ ప్రామాణికుడు ప్రతినిధి నారదుని పరంపరలో ఉన్నట్టు గురుదేవుని ద్వారా ఎవడైనా దేవదేవుని ఆశ్రయించినచో ఇది బోధపడగలదు. ఇట్టి జ్ఞానము నారదుని వంటి సాధు పురుషుని ద్వారానే అవగతమైనప్పటికీ దానవ బాలురు నిరాశ చెందన అవసరము లేదని భక్త ప్రహ్లాదుడు తెలియచెప్పగోరను. ఏలయనగా లౌకికులకు ఉపాధ్యాయులకు బదులు నారదుని వంటి వారిని ఆశ్రయించినచో ఆ జ్ఞానమును అవగతము చేసుకొనుట సుసాధ్యమే. అట్టి అవగాహనము ఉన్నత జన్మముపై ఆధారపడి ఉండదు. ఆధ్యాత్మిక పదములో ప్రతి జీవుడు నిక్కముగా విశుద్ధుడే కనుక గురు కరుణచే ఆధ్యాత్మిక పదమును బడిసిన వాడు ఈ రహస్య జ్ఞానమును అవగతము చేసుకొనగలడు. 28 స్మృతమే తన్మయా పూర్వం జ్ఞానం విజ్ఞాన సంయుతం ధర్మం భాగవతం శుద్ధం నారదాదేవ దర్శనాత్. భక్త ప్రహ్లాదుడు పలికెను, సదా భక్తి యోగమున నెలకొని ఉండడి నారదముని వలన ఈ జ్ఞానమును నేను విని ఉంటిని. భాగవత ధర్మం అని పిలువబడు ఇది పూర్తిగా విజ్ఞానయుతమైనది. తర్కము తత్వములపై ఆధారపడినదే. ఈ జ్ఞానము భౌతిక కల్మషరహితమైనది. చదవమంటారు ప్రభుజీ. 29:30 శ్రీ దైత్యపుత్ర ఊచుహు ప్రహ్లాదత్వం వయం చాపి నర్తేన్యం విద్మమే గురుం ఏతాభ్యాం గురుపుత్రాభ్యాం బాలానామపి ఈశ్వరౌ బాలస్యాంతః పురస్తస్య మహత్సంగో దురన్వయః చిందినః సంశయం సౌమ్య స్యాచ్చేద్విశ్రంభకారణం. దైత్యపుత్రులు ఇట్లు పలికిరి, ప్రహ్లాద, శుక్రాచార్యుని తనయులకు ఈ షండ అమర్కులను తప్ప వేరే గురువును నీవు గాని మేము గాని ఎరుగము. ఎంతైనానో మనము పిల్లలము, వారు మనలను నియమించువారు. ముఖ్యముగా అంతఃపురముననే నివసించునట్టి నీకు మహాత్ములతో సాంగత్యము అత్యంత కఠినము. మిత్రమా, సౌమ్యుడ, నారదుని వలన నీవు వినగలుగుట ఎట్లు సాధ్యపడను? ఈ విషయమున మా సందేహములను తొలగింపవలసినది. శ్రీమద్ భాగవతమునందలి ప్రహ్లాదుడు దానవ బాలురకు ఉపదేశించుట అను 7వ స్కందములోని 6వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. హరే థ్యాంక్ యూ కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ భక్తి. బాగా చెప్పండి. ఒక్క డౌట్. ఆ. 27వ శ్లోకంలో ఉమ్. సర్వధర్మ పరిచయ మాన్య శరణవ్రజ అంటే శ్లోకం తర్వాత ఈ జ్ఞానము అత్యంత రహస్యమైనది. కానీ ప్రామాణికుడు ప్రతినిధి ద్వారా ఎవడేని దేవదేవుని ఆశ్రయించో ఇది బోధపడగలదు. ఇట్టి జ్ఞానము నారదుని వంటి సాధు పురుషుని ద్వారానే అవగతమైనప్పటికీ దానవ బాలురు నిరాశ చెందడం అవసరం లేదని. అదేంటి నిరాశ చెందడం? నారదుని వంటి సాధు పురుషుని ద్వారానే అవగతం అయినప్పటికీ దానవ బాలురు నిరాశ చెందిన అవసరం లేదని భక్తి ప్రహ్లాద్ చెప్పగోరని. ఏలయనగా లౌకికులకు ఉపాధ్యాయులకు బదులు నారదుని వంటి వారిని ఆశ్రయించినచో ఆ జ్ఞానం అవగతము చేసుకుంటూ సాధ్యమే. అంటే సంబడి ఎల్స్ ఈస్ ప్రీచింగ్ రైట్ అపార్ట్ ఫ్రమ్ దేర్ టీచర్స్. ఆ కాంటెక్స్ట్ లో అలా చెప్పు ఉండొచ్చు అనిపించింది. ఎవడైనా జ్ఞానం నారదుని వంటి సాధు పురుషుని ద్వారానే అవగతమైనప్పటికీ దానవ బాలురు కదా వాళ్ళందరూను. సో దే అండ్ నారదుడు ఈజ్ లైక్ నారదుడు వాళ్ళ పక్షం కూడా కాదు. నారదు నుంచి ద్వారా అవగతం అయినప్పటికీ దానవ బాలురు నిరాశ చెందనవసరం అవసరం లేదు. నారద దేవతలందరూ ఎనిమీస్ కదా వాళ్ళకి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. దండాత్ ప్రణామ ప్రభు. ప్రభాకృష్ణ ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 7వ అధ్యాయము మాతృగర్భమున ప్రహ్లాదుని ఇచ్చిన భాగవత ధర్మము. సహాధ్యాయులకు దానవ బాలురు సంశయము తీర్చుటకు భక్త ప్రహ్లాదుడు తల్లి గర్భమునతో అనేట్లు నారదముని వలన భాగవత ధర్మమును వినినో ఈ అధ్యాయమందు తెలిపాను. కఠోరముకు తపస్సు చేయుటకే హిరణ్యకశిపుడు
రాజ్యముని వీడి మందరాచలమునకు వెళ్ళినప్పుడు దానవులందరూ చెల్లా చెదురైరి. ఆ సమయమున హిరణ్యకశిపుడు పత్నికు కయాధువు గర్భవతి అయి ఉండెను. కయాధువు గర్భమును మరిచిరి. ఆమె ప్రసవించినంతనే ఆ శిశువుని చంపుడికే యోచించి వారి ఆమెను స్వర్గమునకు కూనిపోచుండగా నారదుని అడ్డగించాను. హిరణ్యకశిపుడు తిరిగి వచ్చినంత వరకు తన ఆశ్రమమునకే ఆమె అతనికి కొనిపోయాను. ఆశ్రమనందు కయోధవు తన గర్భమునందున్న పిల్లవాని రక్షణకై ప్రార్థన చేయగా నారదముని ఆమెకు ఆశ్వాసమసగి ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం గావించాను. అప్పుడు ప్రహ్లాదుడు తల్లి గర్భమునే ఉన్నప్పటికీ ఆ ఉపదేశం శ్రద్ధతో ఆలకించాను. ఆత్మ ఎల్లప్పుడూ దేహమునందు అన్యమైనదే. జీవుని ఆధ్యాత్మిక రూపంలో మార్పు ఉండదు. దేహాత్మ భావనకు పరమైన ఎవడైనను పవిత్రుడై దివ్య జ్ఞానము పడగలడు. అట్టి దివ్య జ్ఞానమే భక్తి యోగం. తల్లి గర్భమునందు ఉన్నప్పుడు భక్త ప్రహ్లాదు నారదముని వలన భక్తి యోగోపదేశం పడచాను. రామానుజ గురుదేవుని ఉపదేశముల ద్వారా భగవత్ సేవలో నెలకొని ఏ వ్యక్తి అయినను శీఘ్రమే ముక్తుడగును. మాయాబంధము నుండి ముక్తుడై అతడు అజ్ఞానము నుండి భౌతిక వాంఛల నుండి బయటపడను. భగవంతుని ఆశ్రయించి సమస్త విషయవాంఛల నుండి బయటపడుటే ఎల్లరి కర్తవ్యము. మనిషి భౌతిక పరిస్థితి ఇట్టిదేనను ఈ పరమ సిద్ధిని పడేటకు భక్తి యోగం అన్నది తపోనిష్ట యోగము లేదా పుణ్యములపై ఆధారపడి ఉండదు. ఇవి లేనప్పటికీ విశుద్ధ భక్తిని కృపచే మనుజుడు భక్తియుత సేవలో పడేయగలడు. 1 శ్రీ నారద వాచ ఏవం దైత్య సుతై పృష్టో మహాభాగవతో సుర ఉవాచ తాన్ స్మయమానః స్మరస్మదను భూషితం. నారదముని పలికెను. ప్రహ్లాదు దైత్య కులమును పుట్టినప్పటికీ పరమ భక్తాగ్రేసుడు. ఆ విధముగా సహాధ్యాయులకు దానవ బాలుడు అడుగుగా నేను చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకున్నవాడై వారితో ఇట్లు పలికెను. భాష్యం. తల్లి గర్భమున ఉన్నప్పుడు ప్రహ్లాదుడు నారదముని పలుకులు విని ఉండెను. గర్భత్వ శిశువు నారదముని వాక్కును ఎట్టు వినగలిగినో ఎవ్వరూ ఊహింపజాలరు. కానీ ఇది ఆధ్యాత్మిక జీవనము కనుక దీని యందు పురోగతి ఉన్నది ఎట్టి భౌతిక పరిస్థితిని చేతను నిరోధింపబడదు. ఇదే అహేతుక ప్రతిహత అనబడు. ఈ విధముగా ప్రహ్లాదుడు చిన్ననాటని ఆధ్యాత్మిక జ్ఞానమును సహాధ్యాయులకు బోధించను. వారందరూ బాలురే అయినప్పటికీ ఇది నిక్కముగా ప్రభావశీలమై ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ అన్నారా ప్రభు? ముందుకెళ్దామా? ఏం ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మా, చదువు. పితరి ప్రస్థితే అస్మాకం తపసే మందరాచలం యుద్ధోద్యమం పరం చక్రుర్విర్బుధా దానవాన్ ప్రతి. భక్త ప్రహ్లాదుడు పలికెను. మా తండ్రి యగు హిరణ్యకశిపుడు తపో నిర్వహణకు మందార చలనమునకు వెడలినప్పుడు ఇంద్రాది దేవతలు రణమున దానములను అణుచుటకై తీవ్రముగా యత్నించిరి. 3 పిపీలికైర్హరివా దిష్ట్యా లోకోపతాపనః పాపేన పాపోక్షో భక్షితి పదంతో వాసవాదయః. ఆహా సర్పము చీమలచే భక్షింపబడినట్లుగా ఎల్లరకు కష్టములను కలిగించినట్టి లోకతాపకారుడు ఈ హిరణ్యాకశిపుడు తన పాప ఫలముల చేతనే ఇప్పుడు నశించినాడు అని పలుకుచు ఇంద్రాది దేవతలు దానవులపై యుద్ధయత్నము కావించిరి. 4-5 తేషాం మతింబలోద్యోగం నిశమ్యాసురాయుధపః వజ్యమానః సురైర్రీచితాం దుద్రువుః సర్వతో దిశం కలత్రాం పుత్ర విస్థాప్తాన్ గృహాన్ పశుపరిచ్ఛిదాన్ నావేక్ష్యమానస్తర్వితాః సర్వే ప్రాణపరిస్పనవః.
ఒకరి తరువాత ఒకరుగా చంపబడుతున్న అసురయుధాపతులు యుద్ధము మన్నందు దేవతల అపూర్వమగు బలయత్నములను గాంచి చెల్లాచెదరై అన్ని దిక్కుల పరుగిడసాగిరి. ప్రాణరక్షకునై వారు ఇళ్లను, భార్యను, పుత్రులను, పశువులను, గృహోపకరణములను వదిలివేసి వారిని ఏమాత్రం లక్ష్య పెట్టక పలాయనమైరి. 6 యూలుల్పన్రాజసి పిర మమ రాజ్యకాంక్షిణః ఇంద్రస్తూతారాజ మహిషిం మాతరం మమ చాగ్రహీత్. విజేతలకు దేవతలు దానవరాజగు హిరణ్యకశిపుని మందిరమును కొల్లగొట్టి దాని అందలి సమస్తమును ధ్వంసము చేసిరి. పిమ్మట స్వర్గరాజగు దేవేంద్రుడు నా తల్లిని బంధించెను. 7 నియమానాం పయోర్విఘ్నాం రుదతీం కురరిమేవ యదృచ్ఛా యాగతాస్తస్త్ర దేవర్షిద్దితృసేపతి. క్రద్లే పిలిపించుచున్నటి ఆమెను తీసుకొని పోవుచున్నగా నారదముని యాదృచ్ఛికముగా ఆచటకు అరుదించి పరిస్థితిని గమనించెను. 8 ప్రాహనైనాం వెళ్దామా మాతాజీ? హరే కృష్ణ. ముందుకెళ్దాం హరే మాతాజీ. కృష్ణ. ఏకాంబరేశ్వర ప్రభు సరళత మాతాజీ ఉన్నారమ్మా? జగదాంబ మాత చదువుతారమ్మా? చదువుతున్నానండి. 8వ శ్లోకం నుంచి. హరే కృష్ణ. ప్రాహనైనాం సురపతే నేతుమర్హస్య నాగసం ముంచ ముంచ మహాభాగ సతీం పరపరిగ్రహం. నారదముని పలికను, దేవరాజా ఇంద్ర, ఈ వనిత నిక్కముగా పాపరహితురాలు. ఈమెను ఈ రీతి నిర్దయగా తీసుకొని పోవటం నీకు తగదు. ఓ మహాభాగా, సాధ్యకి ఈ పరస్త్రీని వెంటనే విడిచిపెట్టు. శ్రీ ఇంద్రవాచ ఆస్తేశ జఠరే వీర్యమ విషహ్య సురద్విష ఆస్యతా యావత్ ప్రసవం మోక్షయేత పదవీం గతః. ఇంద్రుడు పలికెను, హిరణ్యకశిపుని పత్నియగు ఈమె గర్భమున దానవుని బీజం ఉన్నది కనుక ప్రసవముగనంత వరకు ఈమె నా అధీనమున ఉండనిండు, పిదప ఈమెను విడిచిపెట్టగలము. భాష్యము. స్వర్గరాజు ఇంద్రుడు ప్రహ్లాదుడు తల్లి గర్భమును మరొక దానవుడు అనగా ఇంకో హిరణ్యకశిపుడు ఉన్నాడని భావించి ఆమెను బంధింప నిశ్చయించుకున్నాడు కనుక ప్రసవమైనంతనే ఆ పిల్లవాడిని వధించి పిదప ఆమెను విడిచిపెట్టడం మంచి ఉపాయమని అతడు తలచను. 10 శ్రీ నారదోవాచ అయం నిష్కిల్బిష సాక్షాన్ మహాభాగవతో మహాన్ త్వయాన ప్రాప్స్యతే సంస్థామనాంతున చరోబలి. నారదముని పలికెను, ఈ వనిత గర్భమున శిశువు దోషరహితుడు, పాపరహితుడు. నిజమునకు అతడు మహాభాగవతుడు, దేవదేవుని ప్రభావ సంపన్నుడు, దాసుడు కనుక అతన్ని నీవు చంపజాలవు. భాష్యము. దానవులు లేదా అభక్తులు ఒక భక్తును వధించుటకు యత్నించిన సంఘటన ఎన్నయో కలవు, కానీ ఆ కార్యం వారి అన్నెన్నో కృతకృత్యులు కాలేదు. భగవద్గీత 9:31 శ్రీకృష్ణ భగవానుడు కౌంతే ప్రతిజానిహి నమే భక్త ప్రణశ్యతి అని వాగ్దానం అనర్చిండు. తన భక్తుడు దానవులచే వధింపబడని భగవంతుడే సాక్షాత్తుగా చేసిన ప్రకటన ఇది. భగవంతుని ఈ వాగ్దానం మనకు భక్త ప్రహ్లాదుని చరిత్రమే చక్కని నిదర్శనము. మీరు దేవతలే అయినను ఈ శిశువును వధించడం అసాధ్యము, ఇక ఇతరులకు అది అసాధ్యమని వేరుగా చెప్పనక్కర్లేదు అని నారదుని స్వర్గరాజుతో పలికెను. 11 ఇత్యుక్తస్తాం విహాయేంద్రే దేవర్షేర్ మానయన్ వచః అనంతప్రియ భక్తేన పరిక్రమ్య దివం యయౌ. నారదుని ఆ విధముగా పలికినంతట ఇంద్రుడు అతని వాక్కులలో గౌరవము కలవాడే వెంటనే నా తల్లిని విడిచిపెట్టును. నేను భగవద్భక్తుడనైన నా కారణమున దేవతలందరూ ఆమెకు ప్రదక్షిణము కావించి పిదప తమ లోకమునకు వెడలరి. భాష్యము. ఇంద్రాది దేవతలు గొప్పవారే అయినప్పటికీ నారదముని ఎడ విధేయులై ఉండి ప్రహ్లాదుని గూర్చి అతడు చెప్పిన మాటలు వెంటనే ఆమోదించిరి. అది ఏ పరంపరా విధానం విషయమున అవగాహన మనచుకుని అనబడి హిరణ్యకశిపుని పత్ని కయాదువు గర్భమున పరమ భాగవోత్తముడు ఉన్నాడని ఇంద్రాది దేవతలకు తెలియదు, కానీ నారదముని యొక్క ప్రామాణిక వచనం వల్ల వారు ఆమోదించి
వెంటనే గర్భస్థుడైన భక్తునికి వందనమనర్చుటకు అతని తల్లి ప్రదర్శనము కావించిరి. పరంపరా విధానం భగవంతుని భక్తుని తెలుసుకుంటే జ్ఞాన విధానము. వారిని గూర్చి ఏవో మానసిక కల్పనలు చేయవలసిన అవసరం లేదు. దాని కొరకు ప్రామాణికుడు భక్తుని వచనములు మన్నించి వారిని అవగతం చేసుకున్నట్టు హెచ్చరించరు చాలును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ చదువుతున్నారమ్మా. సుభలక్ష్మి మాత ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 12వ శ్లోకము. తతో మేతరమం ఋషిః సమానీయ నిజాశ్రమే ఆశ్వాస్యేహోష్యతాం వత్సే యావత్తే భర్తురాగమః. భక్త ప్రహ్లాదుడు పలుకసాగాను. నారదముని నా తల్లిని తన ఆశ్రమమునకు తీసుకొని వెళ్ళి, తల్లి నీ భర్త తిరిగి వచ్చినంత వరకు నా ఆశ్రమములోనే ఉండవచ్చును అని పలికి పూర్తి ఆశ్వాసము నొసగెను. 13వ శ్లోకము. తతేచ్చ వాత్సి దేవర్షే రంతికే సాకుతో భయ యావద్దైత్యపతిర్ఘోరా తపసో నన్యవర్తతాం. దేవర్షి నారదుని మాటను ఆమోదించిన నా తల్లి దైత్యరాజు నా తండ్రి తన కఠోరముగా తపస్సును పూర్తి చేయునంత వరకు ఎటువంటి భయము లేకుండా అతని రక్షణలో నిలిచెను. 14వ శ్లోకము. ఋషిం పర్యచరత్ర భక్త్యా పరమయాసతి అంతర్వత్ని స్వగర్భస్య క్షేమాయేచ్ఛా ప్రసూతయే. గర్భవతి యొక్క నా తల్లి తన గర్భము క్షేమముగా ఉండుటను భక్త ఆగమనాంతరమే ప్రసవమును కోరుకొనినదై నారదముని ఆశ్రమమున వసించి ఆ మునిని భక్తి శ్రద్ధలతో సేవించెను. భాష్యము. శ్రీమద్ భాగవతము 9.18-19.17 నందే ఇట్లు చెప్పబడినది. మాత్రా స్వస్రాదుహిత్రా వా నావివిక్తాసనో భవేత్ బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. పురుషుడు స్త్రీతో ఏకాంత ప్రదేశమున వసింపరాదు. ఆ స్త్రీ తల్లి, సోదరి లేదా కుమార్తె అయినప్పటికీ అది తగదు. ఈ ప్రకారము పురుషుడు స్త్రీతో ఏకాంతముగా వసించరాదని ఖచ్చితముగా నిషేధింపబడినను ప్రహ్లాదుని తల్లికి నారదముని ఆశ్రయమును కల్పించను. ఆమె ఆ మునిని భక్తి శ్రద్ధలతో సేవించను. దీని భావము ఆ ముని వేదాదేశములను ధిక్కరించేననియా? అది ఎన్నటికీ కాదు. అటువంటి ఆదేశములు కేవలము లౌకికులైన వారికే. నారదముని అట్టి లౌకికులకు పరమైన వాడు. అతడు గొప్ప సాధు పురుషుడు, దివ్య స్థితిలో నెలకొనిన వాడు కనుక యవ్వనమున ఉన్నవాడే అయినను అతడు ఒక యువతికి ఆశ్రయమొసగి ఆమె నుండి సేవను స్వీకరించగలడు. హరిదాస ఠాకూరుకు కూడా యవ్వనవతి అయిన ఒక వేశ్యతో నడిరేయిన సంభాషింపవలసి వచ్చినను ఆమె అతని మనస్సును చలింపచేయజాలకపోయెను. పైగా ఆ మహానుభావుని కృపతో ఆమె గొప్ప భక్తురాలయ్యను. కానీ సామాన్యులు అట్టి మహోన్నత భక్తులను అనుకరించుటకు యత్నించరాదు. స్త్రీ సాంగత్యమునకు దూరముగా నుండవలసిన నియమ నిబంధనలు వారు ఖచ్చితంగా పాటింపవలసియే ఉండును. ఎవ్వరునూ నారదముని గాని హరిదాస ఠాకూరును గాని అనుకరింపరాదు. వైష్ణవేర క్రియాముద్ర విజ్ఞేన భుజయ అని చెప్పబడినది. మనిషి గొప్ప విద్వాంసుడైనను వైష్ణవుని ఆచరణను అవగతము చేసుకొనజాలడని దాని భావము. అట్టి విశుద్ధ వైష్ణవుని ఎవ్వరైనను నిర్భయముగా ఆశ్రయింపవచ్చును. కనుకనే కడచిన శ్లోకమున దేవర్షే రంతికే సాకుతో భయ అని స్పష్టముగా తెలుపబడినది. అనగా ప్రహ్లాదుని జననీయగు కయాతువు నారదముని రక్షణలో నిర్భయముగా వసించనని భావము. అదే విధముగా నారదముని కూడా దివ్య స్థితిలో నిలిచిన వాడై ఎటువంటి పతన భయము లేకుండా యవ్వనవతి అయిన స్త్రీకి ఆశ్రయము కల్పించెను. భగవన్ మహిమలను ప్రచారము కావించుటకు విశేషముగా శక్తిని బడసియున్నటి నారదముని హరిదాస ఠాకూరు వంటి ఆచార్యులు భౌతిక స్థితికి ఎన్నడను పతనము చెందరు. కనుక ఆచార్యుని సామాన్య మానవుడని గురుషు నరమతి తలచుట ఖచ్చితముగా నిషేధింపబడినది. చదవమంటారా ప్రభుజీ? 15. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. పద్మప్రియ మాతాజీ చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం.
15వ శ్లోకం. ఋషి కారుణికస్తస్యాః ప్రాధాదుభయమీశ్వరః ధర్మస్య తత్వం జ్ఞానం చ మమ ప్యుద్ధ్యుత్య నిర్మలం. గర్భస్థుడయ్యున్న నాకు తన సేవలో నియక్తురాలయ్యున్న నా జననికి నారదముని ఉపదేశము కావించెను. దివ్య స్థితిలో నెలకొని ఉన్నందున ఆ మునివర్యుడు పతిత జీవుల ఎడ సహజముగానే పరమ కరుణ కలవాడై ధర్మమును గూర్చి తత్వమును గూర్చి నిర్మలమైన ఉపదేశమును కావించెను. భాష్యము. ధర్మస్య తత్వం జ్ఞానంచ మమ ప్యుద్ధిస్య నిర్మలం అని ఇచ్చట చెప్పబడినది. నిర్మలం అను పదము అమలమగు ధర్మమును అనగా భాగవత ధర్మమును సూచించును. సామాన్యమగు అనుష్ఠాన కర్మలు కలుషితమగు ధర్మమునకు సంబంధించినవి అయ్యుండును. వాని వలన మనిషి కేవలం ఆర్థికాభివృద్ధిని మాత్రమే సాధించగలడు. కానీ అమలమగు విశుద్ధ ధర్మమునందు భగవంతునితో గల సంబంధము నెరుగుట, తద్రీతి వర్తించుట, ఆ ప్రకారము మానవ జీవిత మహోన్నత లక్ష్యము సాధించి భగవద్ధామమును చేరుట ఎను అంశములు ఇమిడియుండును. మనుడు జీవితారంభము కౌమార అచరేత్ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ. జీవితారంభము నుండి ప్రామాణికమగు భాగవద్ధర్మ స్థితికి చేరవలనని భక్త ప్రహ్లాదుడు ఉపదేశించను. సాక్షాత్తుగా భగవంతుడు కూడా విశుద్ధ ధర్మమును సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, సర్వధర్మములను పరిత్యజించి నన్నొక్కనించే శరణు చొచ్చుము. భగవద్గీత 18.66 అని బోధించను. అనగా మనుజుడు తనకు భగవంతునితో గల సంబంధము నెరిగి తద్రీతి వర్తింపవలసి ఉండిను. ఇదియే భాగవత ధర్మం అనగా భక్తి యోగము. వాసుదేవే భాగవతి భక్తి యోగ ప్రయోజిత జన యత్యాశు వైరాగ్యం జ్ఞానంచ యద హైతుకం. దేవదేవుడకు శ్రీకృష్ణుకు భక్తియుక్త సేవను కూర్చడం ద్వారా మనుజుడు నిర్ణేతికమైన జ్ఞానమును జగత్తు పట్ల వైరాగ్యమును శీఘ్రముగా పొందగలడు. భాగవతం 1.2.7. నిర్మలమగు ధర్మస్థితిలో నెలకొని ఉండుటకు మనుజుడు శ్రీకృష్ణుని వాసుదేవుడు శ్రీకృష్ణుని సంబంధములో భక్తి యోగమును నిర్వహింపవలసి ఉండును. 16. తత్తు కాలస్య దీర్ఘత్వాత్ స్త్రీత్వాన్మాతుస్తి రోదధే ఋషీనానుగృహీతం మాం నాప్యజహత్ స్మృతి. దీర్ఘకాలము గడిచినందునను స్త్రీ అయినందున మందమతి అయిన కారణమునను నా జనని ఆ ఉపదేశములన్నిటినీ మరచినది. కానీ నారదముని అనుగ్రహం వలన నేను వాటిని మరవలేదు. భాష్యం. భగవద్గీత 9.32 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. మాం హి పార్థ వ్యపాశ్రిత్య యోపి స్యుః పాపయోనయః శ్రీయో వైశ్యస్తథా శూద్రేస్థేపి యాంతి పరాం గతిం. ఓ పార్థ, నా శరణు వచ్చువారు అధమ జన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. శూద్రుల కన్నను నీచులైన వారిని పాపయోనులను పదము సూచించును. స్త్రీలు పాపయోనులు కాకపోయినను మందమతులైన కారణమున కొన్ని మార్లు భక్తిని మరిచిపోయేది అవకాశం ఉన్నది. కానీ స్థిర చిత్తులైన వారికి మరుపు అనే ప్రశ్నయే ఉదయించదు. స్త్రీలు సాధారణంగా భౌతిక భోగానురక్తులై ఉందురు కనుక భక్తి యోగోపదేశములను మరచడి అవకాశం ఉన్నది. కానీ విధి నియమములను అనుసరించి నిష్టగా భక్తియుక్త సేవను కొనసాగించినచో వారు కూడా భగవద్ధామమును చేరుటలో తేపి యాంతి పరాం గతి. ఎటువంటి ఆశ్చర్యము లేదనుట భగవద్వాక్యము. భగవంతుని ఆశ్రయించి నిష్టగా విధి నియమములను పాటించుటయే దానికి అవసరము. అంతటా ఎటువంటి భేదభావము లేకుండా ఎవరైనను భగవద్ధామము చేరగలరు. ప్రహ్లాదుని తల్లి తన గర్భమునందరి శిశువు యొక్క రక్షణను గూర్చి తన భర్త తిరిగి వచ్చుటను గూర్చి మిగులు చింతాగ్రస్తురాలై ఉన్నందున నారదముని వసగిన ఉదాత్తమ ఉపదేశములను గంభీరంగా గైకొనలేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. శాంతిమాతాజీ ఉన్నారమ్మా? లలిత మాతాజీ, రాధాలీల దేవదాస్ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. 17 భవతామపి భూయాన్మే హది శ్రద్ధదతే వచః వైశారదీభిః శ్రద్ధాతః స్త్రీ బాలానాం చ మే గయథ. భక్త ప్రహ్లాదుడు పలికెను, మిత్రులారా, మీకు నా మాటల యందు శ్రద్ధ కలిగినతో బాలురైనప్పటికీ నా వలనే మీరు ఆ శ్రద్ధ వలన తత్వమును అర్థం చేసుకొనగలరు. అదే విధముగా స్త్రీలు కూడా దివ్యజ్ఞానము అనేది ఆత్మానాత్మ వివేకమును పడయదురు. భాష్యం. శ్రీల ప్రభుపాదికి పరంపరానుగతముగా లభించడి జ్ఞాన విషయమున భక్త ప్రహ్లాదుని ఈ వాక్కులు అత్యంత ప్రాధాన్యమును సంతరించుకున్నవి.
మాతృ గర్భస్థ శిశువుగా ఉన్నప్పటికీ ప్రహ్లాదుడు నారదుని యొక్క ప్రభావశీలమైన ఉపదేశమును విని ఏ విధముగా భక్తి యోగంతో జీవన శక్తిని పడేయవచ్చునో ఎరిగినందున పరమశక్తి యొక్క అస్తిత్వమును గురించి పూర్తిగా విశ్వసించిన వాడయ్యను. ఆధ్యాత్మిక జ్ఞానం విషయమున ఇది అత్యంత ముఖ్యమైన అవగాహనమై ఉన్నది. యస్య దేవే పరాభక్తిర్యదా దేవే తథా గురౌ తస్తైతే కదిత అర్ధ్యా ప్రకాశంతే మహాత్మనః. భగవంతుని యందు గురుదేవుని యందు అచంచలము విశ్వాసం కలిగిన మహాత్ములకు వేదజ్ఞానసారము అప్రయత్నంగానే వెల్లడియగును. శ్వేతాస్వరతర ఉపనిషత్తు 6.23. అతః శ్రీకృష్ణ నామాదిన భవేద్ఘాధ్యాయ ఇంద్రియే జీవన్ముఖే హి జిభాదౌ స్వయమేవ స్ఫురత్సజ. జడేంద్రములతో ఎవడును శ్రీకృష్ణ యథారూపంగా తెలుసుకొనదాలడు. భక్తులను ప్రేమైత సేవకు ప్రసన్నుడై ఆ దేవదేవుడు తన వారికి వెల్లడి కావించుకొను. భక్తి రసామృత సింధు 1.2.234. భక్త మామ భజానాతి యావన్యచ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదంతరం. కేవలం భక్తితో సేవ చేసిన మనుషుడు నన్ను యథారూపంగా దేవుడిని అవగాహన చేసుకోగలడు. అటువంటి భక్తి చే నన్ను సంపూర్ణంగా నెరిగినప్పుడు అతడు నన్ను రాహ్మం చేరగలను. భగవద్గీత 18.57. ఇవన్నీ వేదోపదేశములు. మనుషుడు గురుదేవుని వాక్కుల యందు పరిపూర్ణమైన శ్రద్ధను కలిగి ఉండవలను. అదే శ్రద్ధను అతడు దేవదేవుని యందు చూపవలను. అప్పుడు ఆత్మ పరమాత్మలో నిజమైన జ్ఞానం ఆత్మ వేదం అప్రయత్నంగా వెల్లడి కాగలరు. భక్త ప్రహ్లాదుని వంటి మహాదేవుని పాదపద్మలను ఆశ్రయించిన కారణమున భక్తుని హృదయ కుహరమున ఈ ఆత్మతత్వము ఆధ్యాత్మిక జ్ఞానం వెల్లడి. ఈ శ్లోకమునందరి భూయాత్ అని పదమునకు కలుగుగాక అని అర్థం చెప్పుకొనవచ్చును. మీరు కూడా నా వలనే శ్రద్ధ కలిగిన వారి ప్రామాణికులైన వైష్ణవులుగా అగుదురుగాక అని భక్త ప్రహ్లాదుడు తన సహాధ్యాయములను దీవించను. ఎల్లరూ కృష్ణ భక్తి భావనను చేపట్టవలనని భగవద్భక్తుడు వాంఛించును. కానీ దురదృష్టవశాత్తు జనులు పరంపరానుగతమైన గురుదేవుని వాక్కులందు మొక్కువని విశ్వాసము కలిగి ఉందరు. అందువలన వారు దివ్యజ్ఞానం నిలుగుటలో అసమర్థులగురు. గురుదేవుడు తప్పనిసరిగా ప్రహ్లాదుని వల్ల ప్రామాణిక గురు పరంపరలో ఉన్నవాడు కావాలను. ప్రహ్లాదుడు జ్ఞానమును నారదుని వలన పడిసి ఉండను కనుక అసురబాలురు ప్రహ్లాదుని వలన సత్యము అంగీకరించినతో నిశ్చయముగా దివ్యజ్ఞానం పూర్తిగా నెరగగలరు. వైశారథి అను పద సముదాయము పరమ ప్రవీణుడైన భగవంతునికి సంబంధించిన బుద్ధిని సూచించును. ఆ దేవుడు తన ప్రావీణ్యంతోనే అద్భుతమైన విశ్వములను సృష్టించినాడు. మనుషుడు ప్రవీణుడు కానిదే పరమ ప్రవీణుని యొక్క అతి ప్రావీణ్యమైన వ్యవస్థను అవగతం చేసుకొనగలడు. అయిన బ్రహ్మ, శివుడు, లక్ష్మీదేవి, కుమార సంప్రదాయములలో ఏదైనా సంప్రదాయమునకు చెందిన ప్రామాణికుడు గురుదేవుని ఆశ్రయించగలిగినంతటి భాగ్యవంతుడైనతో మనుషుడు ఆ విషయం మెరగగలడు. ఆ సాంప్రదాయములే బ్రహ్మ సంప్రదాయము, రుద్ర సంప్రదాయము, శ్రీ సంప్రదాయము, కుమార సంప్రదాయం అని పిలువబడుతున్నది. సంప్రదాయ విహీన ఏ మంత్రాశ్రే నిష్ఫల మత అని చెప్పబడినది. అటు సంప్రదాయం నుండి గ్రహించిన దివ్యజ్ఞానం భగవద్ధ్యానము మనుషునకు ఆ జ్ఞాన ప్రకారం కలిగించును. కానీ సంప్రదాయ ప్రథమును స్వీకరించినతో భగవంతుని తెలుసుకుంటూ అతనికి సాధ్యపడదు. సంప్రదాయం నందు శ్రద్ధ గలవాడే ఎవడేని భక్తితో భగవంతుని అవగతం చేసుకొనచ్చు విరోగమించినతో సహజమగు భగవత్ ప్రేమను అతని ఎంత జాగృతం కాగలదు. అంతటా అతని జీవితం సఫలం కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. రేవతి మాత ఉన్నారమ్మా? పార్వతి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ. పార్వతి మాతాజీ, అనితా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను వింటున్నానండి. హరే కృష్ణ ప్రభుజీ. బుక్ లేదు ఇక్కడ నా దగ్గర. అనితా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, నేను ఉన్నానండి. సుధామాతాజీని. అవునా? సరే సరే. ఎన్నో శ్లోకం అండి? చదువుతున్నా రమ్మా, ఒక్క నిమిషము. అనితా మాతాజీ ఉన్నారా? జలజా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభు. 18వ శ్లోకం. జన్మాద్యాః షడిమే భావా దృష్ట్యా దేహస్య నాత్మనః ఫలానామివ వృక్షస్య కాలే కాలేనేశ్వరమూర్తినా. వృక్షం యొక్క ఫలపుష్పములు కాలక్రమంన పుట్టుట, స్థితిని కలిగి ఉండుట, పెరుగుట, మార్పు చెందుట, క్షీణించుట, నశించుట ఎనడి
షడ్వికారములకు లోనగు రీతి వివిధ పరిస్థితులలో ఆత్మ వలన కలిగినట్టి భౌతిక శరీరము అవే మార్పులకు లోనగును, కానీ ఆత్మకు అటువంటి మార్పులు లేవు. భాష్యము. ఆత్మకు దేహమునకు గల భేదము నెరుగుటకు ఈ శ్లోకము అతి ముఖ్యమైనది. భగవద్గీత 2:20 యందు తెలుపబడినట్లు ఆత్మ నిత్యమైనది. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎన్నడును జన్మ గాని మృత్యువు గాని లేదు. అది జన్మింపదు, జన్మింపబోదు. జన్మరహితమును నిత్యమును శాశ్వతమును పురాతనమును అగునట్టి ఆత్మదేహము చంపబడినను చంపబడదు. వికారరహితము వ్యర్థరహితము నైన ఆత్మ నిత్యమైనది. అట్టి వికారాదులు భౌతిక దేహము వలనే కలుగుచున్నవి. ఈ సందర్భమున వసగబడిన వృక్షము దాని ఫలపుష్పముల ఉపమానము సరళమును స్పష్టమును అయి ఉన్నది. వృక్షము అనేకానేక సంవత్సరములు జీవించి ఉండవచ్చును, కానీ దాని ఫలపుష్పములు ఋతుమార్పులను అనుసరించి షడ్వికారములకు లోనగుచుండును. రసాయన ప్రక్రియలచే జీవమును పుట్టించవచ్చుననడి నవీన శాస్త్రజ్ఞుల మూర్ఖవాదమును సత్యముగా అంగీకరింపజాలము. అండవీర్యముల కలయిక చేతనే మానవ దేహము ఉత్పన్నమైనప్పటికీ అవి కలిసినంత మాత్రముననే గర్భధారణము జరుగుననుటకు అవకాశము లేదు. ఆత్మ ఆ అండవీర్యముల మిశ్రణములో చేరనిదే గర్భధారణ జరగదు. కానీ ఆత్మ మిశ్రణమును ఆశ్రయించినంతటా దేహము ఉత్పన్నమగుట, స్థితిని కలిగి ఉండుట, పెరుగుట, మార్పు చెందుట, క్షీణించుట, నశించుట ఎనడి షడ్వికారములు కలుగుచుండును. ఋతువును బట్టి వృక్షము యొక్క ఫలపుష్పములు వచ్చిపోయినను చెట్టు మాత్రము నిలిచియే ఉండును. అదే రీతిగా ఆత్మ స్వీకరించడి నానా విధములకు దేహములు షడ్వికారములకు లోనైనప్పటికీ అది మాత్రము మార్పు రహితముగా నుండును. అజో నిత్యః శాశ్వతో యః పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, కానీ అది ధరించడి దేహములు మాత్రము మార్పు చెందినట్టివి. పరమాత్మ దేవదేవుడు, ఆత్మ జీవుడు అనుచు ఆత్మలు 2 రకములుగా నున్నవి. వ్యక్తిగతాత్మ యందు నానా రకములకు దేహ మార్పులు జరిగినట్లుగా పరమాత్ముని యందు వివిధ యుగ మార్పులు జరుగుచుండును. ఈ విషయమున మధ్వాచార్యులు ఇట్లు పలికి ఉండిరి. షడ్వికారాః శరీరస్య న విష్ణో సద్గతస్య చ తతదీనం శరీరం చ జ్ఞాత్వా తన్మమతాం త్యజేత్. దేహం యొక్క ఆత్మ యొక్క బాహ్య లక్షణము కనుక ఆత్మ దేహంపై ఆధారపడి ఉండదు. పైగా దేహమే ఆత్మపై ఆధారపడి ఉన్నది. ఈ సత్యము నెరిగిన వాడు దేహ పోషణమును గురించి ఎంత మాత్రము చింతించరాదు. దేహమును శాశ్వతముగా పోషించే అవకాశమే లేదు. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తాః శరీరిణః అని భగవద్గీత 2:18 పలికినది. భౌతిక దేహము నాశవంతమైనది, అంతవత్. కానీ దేహము నందుండు ఆత్మ నిత్యమైనది. నిత్యస్యోక్తాః శరీరిణః. విష్ణువు మరియు అతని అంశలగు జీవాత్మలు నిత్యులు. నిత్యో నిత్యానాం చేతనానాం. విష్ణు భగవానుడు పరమనిత్యుడు. ఇక జీవులు ఆ దేవదేవుని అంశలు. బ్రహ్మాండము మొదలుకొని చిన్న చీమ వరకు గల సకల దేహములు నాశవంతమైనవే, కాని పరమాత్మ ఆత్మ గుణరీత్యా సమానమైనవి మాత్రము నిత్యముగా నెలకొని ఉండును. ఈ విషయం రాబో శ్లోకములలో మరింత వివరింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ నాన్న. నేను మామూలుగా మేము అనుకునే వాళ్ళు ఎప్పుడు, నేను కూడా దేహము ఆత్మ యొక్క బాహ్య లక్షణము కనుక ఆత్మ దేహముపై ఆధారపడి ఉండదు. ఆత్మకు కూడా దేహం కావాలి, లేకపోతే ఎట్లాగా అనుకునేదాన్ని నేను. కానీ ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. పైగా దేహమే ఆత్మపై ఆధారపడి ఉన్నది. ఈ సత్యము నెరిగిన వాడు దేహ పోషణమును గురించి ఎంత మాత్రము చింతించరాదు. ఇవి సరే, కానీ పై వాక్యము నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేసింది. ఒకసారి ఆత్మ కూడా దేహం మీద ఆధారపడి ఉంటది కదా, లేకపోతే ఒక ఆకారం అంటూ లేకపోతే ఎట్లాగా అలా అనుకునేదాన్ని. ఆధారపడి ఉండదు, బంధించబడి ఉంటుంది. బంధించబడి ఉంటుంది. కరెక్ట్. ఆధారపడి లేదా బంధించబడి ఉంటుంది అని గ్రహించాలి. పైగా దేహమే ఆత్మ మీద ఆధారపడింది అన్నారు.
దేహము ఆత్మపై ఆధారపడి బాగుంది. ప్రభుజీ దేహము కోసం ఆత్మ నిలబడ్డది కానీ ఆత్మ కోసం దేహం కాదు. అది బాగుంది. కుమారి మాత. ప్రభుజీ బంధించబడి ఉన్నదన్నారు కదా, మరి దాన్ని మట్టికి అదే వెళ్ళిపోతుంది కదా టైం వచ్చినప్పుడు. అవును, మరి అంటే శరీరం పనిచేయట్లేదు కాబట్టి వెళ్ళిపోతుంది. ప్రభుజీ శరీరం పనిచేస్తున్నప్పుడు కూడా వెళ్ళిపోతుంది కదా ప్రభుజీ. శరీరం పనిచేస్తున్నప్పుడు వెళ్ళదు. శరీరం వెళ్ళిపోయిన తర్వాత శరీరం అచేతనం అయిపోతుంది బేసికల్ గా కదా. శరీరం విడిపోతుంది, అంతే కదమ్మా. సో సో అంటే ఒకటి మళ్ళీ శరీరం విడిపోతుంది అంటే ఏమా సైమల్టేనియస్ గా అవుతుందా ప్రభుజీ? టైం అయిపోయిందంటే కర్మానుసారం విడిపోతుంది బేసికల్ గా. క్షీణించాక, శరీరం క్షీణించినప్పుడు, క్షీణించాక ఒక్కోసారి క్షీణించక ముందే కూడా చనిపోతారు కదా మనుషులు. క్షీణించక ముందు కూడా చనిపోతారు. ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది కదా ప్రభుజీ, ఆ టైంలో ఇంకా శరీరం క్షీణించడం అన్న సమస్య అన్నదే లేదు కదా. కాదు కాదు, కర్మానుసారము శరీరం టైం అయిపోతే వెళ్ళిపోతుంది. శరీరం టైం అయిపోతే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా అంతేనా ప్రభుజీ? లేదమ్మా, ఆత్మహత్య అలా కాదు. ఆత్మహత్య అలా కాదు. ఇప్పుడు ఒక శరీరం, ఒక కోరిక కోసం ఒక శరీరము, ఆ శరీరానికి ఇంత టైం అని ఉంటుంది. ఆ కర్మ తీరిపోగానే ఆ శరీరం వెళ్ళిపోతుంది. అంత మాత్రాన శరీరం వదిలేసి ఆత్మ వెళ్ళిపోతుంది. అంత మాత్రాన ఆత్మ బందీ నుంచి విముక్తి పడిపోయిందంటే స్థూల శరీరం నుంచి విముక్తి పడిపోయింది, కానీ సూక్ష్మ శరీరం ఇంకా ఉంది బేసికల్ గా. సో ఆత్మ స్థూల సూక్ష్మ శరీరాల్లో బంధించబడి ఉంటుంది బేసికల్ గా. సో సూక్ష్మ శరీరం మళ్ళీ ఇంకొక శరీరం వైపు తీసుకెళ్ళిపోతుంది. రైట్. ఆత్మహత్య టైంలో అది సూక్ష్మ శరీరంలో ఉంటుందా ప్రభుజీ? మామూలుగా కూడా సూక్ష్మ శరీరంలో ఉంటుంది. సూక్ష్మ శరీరం కూడా ఆత్మతో పాటు ప్రయాణిస్తుంది. అయితే 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 శరీరం విడిపోయిన తర్వాత చనిపోయినప్పుడు ఆ సూక్ష్మ శరీరానికి ఇంకొక శరీరం తీసుకునే అవకాశం వస్తుంది. ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ సూక్ష్మ శరీరానికి మరో స్థూల శరీరం తీసుకునే అవకాశం రాదు. ఆ కాలం అయ్యేంత వరకు కూడా అది ఏ శరీరము లేకుండా మిగిలిపోతుంది. ఆ కాలం అయ్యేంత వరకు. సో దాని టైం అయ్యేంత వరకు, టైం అయిన తర్వాత మళ్ళీ శరీరాన్ని వెతుక్కుంటుంది. సో సో నిజం చెప్పాలంటే శరీరానికి ఆత్మహత్య మంచిది కాదు. ఆత్మకి ఆత్మహత్య మరో శరీరం ఇవ్వడమే. ఆత్మహత్య అన్నారు ఎందుకు ప్రభుజీ? అది ఆత్మకి ఆత్మ చావబడదు కదా. చావబడదు చెప్తున్నాను. బట్ మన మనిషికి సూసైడ్ అన్నది ఎంత ప్రమాదమో, ఆత్మకి సూసైడ్ అంటే మళ్ళీ శరీరం తీసుకోవడమే బేసికల్ గా. ఆత్మని పనిష్ చేయడం ఏంటంటే అంటే మళ్ళీ శరీరం ఇవ్వడమే ఆత్మకి. ఆత్మ పనిష్మెంట్ ఏమిటి అనేది? ఆత్మహత్య అని ఎందుకంటున్నారు? ఆత్మకి అసలు చావు పుట్టుగా లేదు కదా, ఆత్మహత్య ఎందుకంటున్నారు? మరి ఆ పదం ఎందుకు వచ్చిందంటే నాకు తెలియదు. తెలుగు పదం ఆత్మశాంతికి అంటారు కదా, అలాగే దీన్ని అలాగే తయారైపోయి పదాలు. ఆత్మ. అవును, మీరు అన్న క్వశ్చన్ నాకు ఇప్పుడు అర్థమైందమ్మా విజయమాతాజీ. ఆత్మహత్య అని ఎందుకు పదం అన్నారని తెలియదు. నిజం చెప్పాలంటే మేబీ ది సేమ్ వే నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు శరీరానికి ఆత్మని బంధ విముక్తిని చేసి భక్తి మార్గంలోని బంధ విముక్తిని చేయడమే శరీరం తాలూకా లక్ష్యం. అది చెయ్యకుండా శరీరం మధ్యలో వెళ్ళిపోయింది అంటే ఆత్మని హత్య చేసినట్టే. ఆత్మకి హత్య అంటే మరో శరీరం ఇవ్వడమే. సో ఆత్మహత్య చేసుకున్న వాడికి బంధ విముక్తి అయితే లేదు, కంపల్సరీగా మరో శరీరం ఇవ్వాల్సిందే. అందుకోసం దాన్ని ఆత్మహత్య అన్నారేమో. సో ఆత్మని పనిష్ చేయడమే. హత్య అంటే పనిష్మెంట్ అనుకుంటే ఆత్మకి పనిష్మెంట్ ఏమిటయ్యా అంటే మళ్ళీ శరీరం ఇవ్వడే. ఆత్మహత్య చేసుకున్నవాడు తప్పనిసరిగా మరో శరీరాన్ని తీసుకోవాల్సిందే. అందుకు ఆ పదం వచ్చిందేమోనమ్మా, నాకు తెలియదు. అది నేను జస్ట్ స్పెక్యులేట్ చేస్తున్నాను. బట్ అదర్వైజ్ నాకు తెలియదు ఆ తెలుగు పదం ఎందుకు వచ్చింది. కానీ ఇక్కడ ఆ పదాన్ని చూసేసరికి నాకు ఒకసారి అమ్మో ఇలా ఉంది అనిపిస్తుంది. అంత భయంకరమైందే ఇది. ఆలోచించాల్సిన విషయమే భయంకరమైన విషయమే. ఆత్మకి శరీరానికి ఉన్న సంబంధం గ్రహించి దాని ప్రకారం నడుచుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతే కదమ్మా. సూక్ష్మ శరీరంలో కూడా బందీ అయిపోతుంది. సూక్ష్మ శరీరంలో కూడా బందీ మాత్రాన్ని ఏదో అయిపోయింది అనడానికి లేదు. దేహాన్ని వదిలినంత మాత్రాన్న ఇంకా అవి ఉన్నాయి అంటే అందులో కూడా చిక్కుకుంటది. మనసు, బుద్ధి, అహంకారము దాంతో బందీగానే తీసుకెళ్తారు. మళ్ళీ నెక్స్ట్ వెళ్తాయి కదా ట్రాన్స్ఫర్. హరే కృష్ణ నాన్న. ప్రభుజీ నేను చదవాలి ప్రభుజీ. అవునమ్మా, చదవండి. 19:20 19:20
ఆత్మా నిత్యోవ్యయ శుద్ధ ఏకక్షేత్రజ్ఞ ఆశ్రయ అవిక్రయ స్వదృగ్ హేతుర్వ్యాపకో సంజ్ఞనావృతః ఏతైర్ద్వాదశ విద్వాన్ ఆత్మనో లక్ష్మణైః పరైః అహం మమేత్య సద్భావం దేహాదౌ మోహజం త్యజేత్. ఆత్మ అను పదము భగవంతునికి గాని జీవులకు గాని అన్వయించును. వారి ఇరువురును జన్మ మృత్యువులకు క్షీణతకు భౌతిక కల్మషమునకు పరులు కనుక ఆధ్యాత్మిక స్వరూపులై ఉన్నారు. వ్యక్తిగతులు క్షేత్రజ్ఞులు సమస్తమునకు ఆధారము లేదా ఆశ్రయములైన వారు భౌతిక వికార రహితులు స్వప్రకాశులు సర్వకారణ కారణులు సర్వత్రా వ్యాప్తమై ఉండువారు అవ్వారలకు భౌతిక దేహములతో ఎట్టి సంబంధము లేదు కనుక వారు సదా అనావృత్తులై ఉందురు. ఇట్టి దివ్య గుణములను కలిగినట్టి నిజమైన పండితుడు ఈ దేహమే నేను, ఈ దేహములకు సంబంధించినంతయు నాది అనడి మిథ్యాభావనను తప్పక త్యజించి వేయవలెను. ప్రభుజీ ఆత్మ అంటే ఇక్కడ పరమాత్మ జీవులు ఇద్దరికి అని కదా చెప్పారు. ఆత్మ అంటే మళ్ళీ ఒకసారి చదవండి. అదే ఆత్మ అను పదము భగవంతునికి గాని జీవులకు గాని అన్వయించడం అంటే ఇద్దరికి కూడాను కదా పడుతుంది. భాష్యము మమైవాంశో జీవలోకే జీవభూత జీవులందరూ నా అంశాలు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 15.7 యందు స్పష్టముగా పలికి ఉన్నాడు. కనుక జీవులందరిలోనూ పరమనిత్యుడు అధ్యక్షుడు నైన దేవదేవులతో ఆ జీవులందరూ గుణరీత్యా సమానులే ఉన్నారు. ఒక్కసారి జీవులందరిలోనూ పరమనిత్యుడు అధ్యక్షుడు అయిన దేవదేవునితో ఆ జీవులందరూ గుణరీత్యా సమానులై ఉన్నారు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అని వేదములలో తెలపబడింది. అనగా భగవంతుడు పరమనిత్యుడు, ఆదీనులైన జీవులకు అధ్యక్షుడు. జీవులు భగవదంశులు కనుక వారి గుణములు భగవద్గుణములకు భిన్నమైనవి కావు. సముద్ర నీటి బిందువు సముద్రమందలి సమస్త రసాయనములను కలిగి ఉన్నట్లుగా జీవులందరూ భగవంతుని లక్షణములనే కలిగి ఉన్నారు. ఈ విధముగా ఇచ్చట గుణరీతి ఏకత్వము పరిమాణ రీతి భిన్నత్వము నెలకొని ఉన్నది. భగవద్గుణముల నేను సూక్ష్మ పరిమాణములో జీవులనందున్న కారణమున మచ్చు వంటి జీవుని అవగాహన చేసుకొనటం ద్వారా మనజుడు దేవదేవుని తెలుసుకోగలడు. ఈ ప్రకారము ఏకత్వం ఉన్నను భగవంతుడు మహోన్నతుడు కాగా జీవులు అల్పులై ఉన్నారు. అనోరణీయాన్ మహతో మహీయాన్ కఠోపనిషత్ 1.2.20. జీవులు పరమాణువు కన్నను సూక్ష్మమైన వారు, కానీ భగవంతుడు ఘనమైన దాని కన్నను గనుడు. ఆకాశము అపరిమితమైనది కనుక మన భావనలో అదియే అత్యంత ఘనమైనది, కానీ భగవంతుడు ఆకాశము కన్నను ఘనమైన వాడు. అదే విధముగా వెంట్రుక కొనలో 10,000వ వంతు పరిమాణము కలిగిన జీవులు పరమాణువు కన్నను సూక్ష్మమైన వారిని మనం ఎరిగి ఉన్నాము. అయినను సర్వకారణములకు పరమ కారణమనడి గుణము జీవుని యందు భగవంతుని యందు నెలకొని ఉన్నది. నిజమునకు జీవుడు ఉన్నందుననే శరీరము అస్తిత్వమును కలిగి ఉండుట, దేహ మార్పులు జరుగుచున్నది. అదే విధముగా భగవంతుడు విశ్వమునందు నెలకొని ఉన్నందుననే ప్రకృతి నియమములు అమలులో ఉన్నవి. ఇచ్చట ఏకహ అంటే ఇక్కడ వ్యక్తిత్వము అనే పదము ప్రధానమైనది. మత్స్థాని సర్వభూతాని అచాహం తేష్వస్థితః అని భగవద్గీత 9.4 యందు వివరించబడినట్లు పృథ్వీ, జలము, వాయువు, అగ్ని, ఆకాశము, జీవజలము వంటి సమస్తము అంటే భౌతికము ఆధ్యాత్మికము ఆత్మస్థితిలోనే ఉన్నది. సర్వము భగవంతుని నుండి ఉద్భవించినప్పటికీ అతడు వానిపై ఆధారపడి ఉన్నాడని ఎవ్వరును తలంపరాదు. భగవంతుడు జీవుడు చదివిదా ప్రభుజీ? కంటిన్యూ చేయొచ్చు. భగవంతుడు జీవుడు ఇరువురును చైతన్య స్వరూపులే. జీవులుగా మనము దేహ పరిధిలో చైతన్యవంతులమై ఉందుము. అదే రీతిగా భగవంతుడు సమస్త బ్రహ్మాండమును గూర్చి ఎరిగి ఉండును. ఈ విషయము వేదమునందు ఇట్లు ధ్రువపరచబడింది.
यस्मिन् द्यौ पृथिवी चान्तरिक्षं विज्ञातरम् अधिकेन विजानीयात् एकमेवाद्वितीयम् आत्मज्योतिः सम्राडि होवाच स इमान् लोकान् असृजत सत्यं ज्ञानम् अनन्तम् असंगोह्ययं पुरुषः పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ వేదవాకులన్నీను భగవంతుడు జీవుడు వ్యక్తిగతులని నిరూపించుచున్నవి. ఒకరు మహాగణులు కాగా ఇంకొకరు సూక్ష్మమైన వారు అయి ఉన్నారు. అయినను ఇరువురును సర్వకారణ కారణులే. దేహ పరిధిలో పరిమితులు, విశ్వదృష్టిలో అపరిమితులు. గుణరీత్యా మనము భగవంతునితో సమానమే అయినప్పటికీ పరమాణ రీత్యా అతనితో ఎన్నడూను సమానము కాజాలమని సర్వదా గుర్తుంచుకొనవలెను. అల్ప బుద్ధి కలిగిన కొందరు తాము గుణరీత్యా భగవంతునితో సమానమని గుర్తించి పరిమాణ రీత్యాను అతనితో సమానమని మూర్ఖముగా తలుచుందురు. వారి బుద్ధి అవిశుద్ధ బుద్ధయ మలిన బుద్ధి అని పిలువబడును. అట్టి వారు పరమకారణము నెరుగుటకు పలు జన్మలు యత్నించిన పిదప చివరకు నిజమైన కృష్ణ సంబంధ జ్ఞానము నెరిగిన వారై ఆ దేవదేవునికి శరణు జొచ్చెదరు. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఆ విధముగా వారు మహాత్ములగుదురు. భగవంతుడు ఘనమైన వాడు విభు, జీవుడు అల్పమైన వాడు అని తెలుసుకొని భగవంతునితో తనకు గల సంబంధము నెరగలిగిన భాగ్యవంతుడైనచో మనుషుడు పరిపూర్ణ జ్ఞానము నందున్న వాడిని చెప్పబడను. తాను దేహముననియు దేహమునకు సంబంధించినదంతయు తనదనియు తలంచువాడు తమస్సులో ఉన్నట్టి వాడే అగును. ఇదే అహం మమ జనస్య మోహోయం అహం మమేతి అనబడును. ఇదే మోహము. మనుషుడు ఈ మోహమును త్యజించి సమస్తమును పూర్తిగా నెరగవలసి ఉన్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? ప్రభుజీ నేను ఉన్నాను ప్రభుజీ, చదవలేదు. హరే కృష్ణ ప్రభుజీ, పేజీ నెంబర్ చెప్పారా? లక్ష్మీ మాతాజీ పేజ్ నంబరు 281 అమ్మా, 21వ శ్లోకము. థ్యాంక్ యూ ప్రభుజీ, నేను కూడా చదవలే ప్రభుజీ. అలాగే మా బాలమణి మాతాజీ చెయ్యెత్తారమ్మా, దేనికి నేను క్వశ్చన్ ఉందమ్మా? సరే చదవండి లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 21. స్వర్ణం యథాగ్రావస్తు హేమకారః క్షేత్రేషు యోగైస్తదభిజ్ఞః ఆప్నుయాత్ క్షేత్రేషు దేహేషు తదాత్మయాగే తద్యాత్మ విద్బ్రహ్మ గతిం లభేత్. బంగారము ఎచ్చట ఉన్నదో ఏ పద్ధతుల ద్వారా దానిని స్వర్ణ ఖనిజము నుండి వెలికి తీయవచ్చునో ప్రవీణుడకు ఖనిజవేత్త చక్కగా ఎరిగి ఉండును. అదే రీతిగా ఆధ్యాత్మికముగా పురోగమించిన వాడు ఆత్మ ఏ విధముగా దేహమునందు నెలకొని ఉన్నదో చక్కగా నెరిగి ఆత్మతత్వమునే పూర్ణ సిద్ధిని పడయగలడు. కాని నేర్పరి కానివాడు బంగారం ఎచట ఉన్నదో తెలుసుకొని జాలనట్లు ఆత్మతత్వము నెరుగని మూర్ఖుడు దేహమునందు ఆత్మ ఎట్లు నిలిచి ఉన్నదో ఎరుగజాలడు. భాష్యం. ఆధ్యాత్మిక అవగాహనకు సంబంధించిన ఒక చక్కని ఉపమానము ఇచ్చట వసగబడినది. నామమాత్ర జ్ఞానులు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులతో పాటు మూర్ఖులైన వారందరూ ఆధ్యాత్మిక జ్ఞానము లోపించిన కారణమున దేహమునందు ఆత్మ ఉనికిని తెలుసుకొనజాలకున్నారు. తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత్ అని వేదములు ఆదేశించినవి. అనగా ఆధ్యాత్మిక జ్ఞానము నెరుగుటకు మనుజుడు ప్రామాణికుడకు గురువును ఆశ్రయించవలెను. ఖనిజ శాస్త్రమునందు శిక్షణను పొందనిదే ఎవడునూ రాయితో కలిసి ఉన్న బంగారంను కనుగొనచాలడు. అదే రీతిగా గురువు నుండి శిక్షణను బడినదే ఎవడునూ ఆత్మావాత్మలు నెరగజాలడు. విజ్ఞ అని ఇచ్చట చెప్పబడినది. అనగా ఆధ్యాత్మిక జ్ఞానముతో సంబంధమును కలిగిన వాడే దేహమునందు ఆత్మ ఉన్నదని తెలుసుకొనగలడు. పశు ప్రవృత్తిని
గూడియుండి ఎంత మాత్రము ఆధ్యాత్మికత లేనివాడు దీనిని ఎరుగజాలడు. ప్రవీణుడగు ఖనిజవేత్త స్వర్ణము ఎచట ఉన్నదో కనుగొని ధనమును వెచ్చించి దానిని త్రవ్వి ఆ స్వర్ణ ఖనిజము నుండి బంగారమును గ్రహించిన రీతిగా పరమ భక్తుడైన పరమ దక్షుడైన ఆత్మతత్వవేత్త అనాత్మయందు ఆత్మ ఎచట ఉన్నదో తెలుసుకొనగలడు. శిక్షణను బడియని వాడు రాయికి బంగారమునకు లేదా తేడా ఎరిగినట్లు ఆత్మానాత్మలను గూర్చి గురుదేవుని ద్వారా నేర్వనట్టి మూర్ఖులు దేహమునందలి ఆత్మ యొక్క ఉనికిని ఎరగజాలరు. అట్టి జ్ఞానమును ఎరుగుటకు మనుజుడు యోగ విధానమునందు చివరకు భక్తి యోగమునందు శిక్షణను బడేయవలెను. ఈ విషయమే భగవద్గీత 18.55 ఎందు భక్త్వా మామ బిజావాతి అని చెప్పబడినట్లు భక్తి యోగమును ఆశ్రయించినంత వరకు మనుజుడు దేహమునందలి ఆత్మ యొక్క ఉనికిని తెలుసుకొన జాలడు. కనుకనే భగవద్గీత 2.13 ఈ క్రింది ఉపదేశముతోనే ఆరంభమవుతున్నది. హరే కృష్ణ. ముందుకెళ్దామా? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. దేహినోస్మిత్ యదా దేహి కౌమారం యవ్వనం జరాం తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రత ముహ్యతి. దేహదారి దేహమునందు బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి ముసలి ప్రాయమునకు క్రమముగా చను రీతి మరణాంతరము వేరొక దేహమును పొందు. అట్టి మార్పు విషయమున ధీరుడైన వాడు మోహము పొందడు. అనగా ఆత్మ దేహమునందు ఉన్నదనియు అది ఒక దేహం నుండి వేరే దేహము మారుచున్నదని తెలుసుకున్నటే మొట్టమొదటి ఉపదేశం. ఇదే ఆధ్యాత్మిక జ్ఞానమునందుల శుభారం. ఈ జ్ఞానమునందు ప్రావీణుడు కానివాడు లేదా దీనిని ఎరుగుటకు ఇష్టపడిన వాడు దేహాత్మ బుద్ధితోనే అనగా పశు ప్రవృత్తితోనే నిలిచిపోవును. ఈ విషయము శ్రీమద్ భాగవతము యస్యాత్మ బుద్ధి కుణేప త్రిధాతుకే సయేవ భోఖరా నందే ధృవపరచబడినది. ప్రతి మానవుడు భగవద్గీత ఉపదేశం స్పష్టముగా అవగాహన చేసుకునవలసింది. ఏలయనగా ఆ విధముగానే అతను ఆధ్యాత్మికంగా పురోగమించిన వాడే ఈ దేహమే నేను, ఈ దేహమునికి సంబంధించినంత నాది, అహం మమేతి అనే మిథ్యాభావం విడిచిపెట్టుకున్నాడు. అహం మమేతి అనేది సునక బుద్ధిని శీఘ్రమే విడువాలి. ప్రతి ఒక్కడు ఆత్మను పరమాత్మను ఇరువురును నిత్య సంబంధమును కలిగి ఉన్నవారు అని తెలుసుకున్నట్టుగా సిద్ధపడవాలి. ఆ విధముగా ఎల్లరూ జీవిత సమస్యలను పరిష్కరించుకుని వారై భగవద్ధామునకు వెడలగలరు. హరే కృష్ణ. 22 చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. 22 హరే కృష్ణ ప్రభుజీ. ఒక చిన్న క్లాస్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి నాన్న. బావగారు రావట్లేదమ్మా? బావగారు ఏదో చెప్తున్నారు. ఇక్కడ ఆత్మతత్వవేత్త అనాత్మయందు ఆత్మ ఎచ్చటంలో తెలుసుకోవాలి. నేనే మ్యూట్ లోకి వెళ్ళిపోయినా? బాగా చెప్పండి. ఆత్మతత్వవేత్త అనాత్మయందు ఆత్మ ఎచ్చట ఉన్నదో తెలుసుకునగలడు అని అంటే అర్థం అనగా ఆధ్యాత్మిక జ్ఞానంతో సంబంధమును కలిగిన వాడే దేహమునందు ఆత్మ ఉన్నదని తెలుసుకోగలడు. ఇంకా 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 ఇంకెక్కడ అది చెప్పింది? పరమ దక్షుడైన పశు ప్రవృత్తి కూడి ఉండి ఎంత మాత్రము ఆధ్యాత్మికత అయిన వాడు దీన్ని ఎరుగుచాలు. ప్రావీణుడకు ఖనిజవేత్త స్వర్ణము ఎక్కడున్నదో కనుగొని ధనము వెచ్చించి దాన్ని త్రవ్వి ఆ స్వర్ణ ఖనిజం నుండి బంగారము గ్రహించిన రీతిగా పరమదక్షుడైన ఆత్మతత్వవేత్త అనాత్మయందు ఆత్మ ఎచ్చట ఉన్నదో తెలుసుకొనగలడు. సో అనాత్మ అంటే ఆత్మ లేనిది, రైట్? శరీరం, శరీరం బేసికల్ గా. అనాత్మ అంటే అనాత్మ తత్వంతో ఉన్నాడు, ఆత్మ లేదు అన్న భావంతో శరీరాన్ని శరీర భావంతో ఉన్నవాడు బేసికల్ గా. అంటే ఇప్పుడు జనరల్ గా దేవుడు ఉన్నాడు లేదా నమ్మేవాళ్ళు ఒక రకమైతే, ఆత్మ ఉంది ఆత్మ లేదు అనేది నమ్మేవాళ్ళు కూడా ఉంటారు. అంటే శరీరం చనిపోతుంది, శరీరం టైం అయిపోయింది వెళ్ళిపోయింది, దీనికి ఆత్మకి సంబంధం లేదు అన్న భావంతో శరీరమే ఎండ్ అన్న భావంలో ఉండేవాళ్ళు బేసికల్ గా. అనాత్మలో ఆత్మ ఎచ్చడున్నదో తెలుసుకొనగలడు. దట్ ఈస్ హౌ ఐ అండర్స్టాండ్ ఇట్ బేసికలీ. ఆత్మతత్వవేత్త
పరమదక్షుడైన ఆత్మతత్వవేత్త అనాత్మయందు ఆత్మ ఎక్కడుందో. నేనైతే అలాగే అర్థం చేసుకున్నాను. ఇంగ్లీష్ బుక్ ఒకసారి చూడాలి దానికి. ఓకే, 22 చదువుతామమ్మా. మ్యూట్ లో ఉన్నావమ్మా. చదువుతున్నానమ్మా. హరే కృష్ణ. అష్టౌ ప్రకృతయః ప్రోక్తాస్త్రయ ఏవ హి తద్గుణాః వికారా షోడశాచార్యైః పుమానేక సమన్వయాత్. భగవానుని అష్ట భిన్న ప్రకృతులు, త్రిగుణములు, 16 వికారములు, 11 ఇంద్రియములు, పృథ్వీ జలాది 5 స్థూల తత్వములు అన్నింటి యందును ఆత్మ ద్రష్టయై నిలిచి ఉన్నది. కనుకనే అది ఆ భౌతిక తత్వములచే బద్ధమై ఉన్నదని ఆచార్యులందరూ నిర్ణయించి ఉండేది. ఇక్కడ ఆత్మ ద్రష్టయై నిలిచి ఉన్నది అంటే ఆత్మ చూస్తున్నది. భగవానుడు అష్ట భిన్న ప్రకృతులు, త్రిగుణములు, 16 వికారములు, 11 ఇంద్రియాలు అన్నిటి యందు ఆత్మద్రష్టి అయి నిలిచినది. అంటే సాక్షి అని అర్థం. ద్రష్ట అంటే సాక్షి. ఓకే, యా. అందుకనే ఆ భౌతిక తత్వం పరిశీలన అని రాసింది ప్రభుజీ. ద్రష్ట అంటే బంధించే అనే ఉద్దేశం ఏమో అనుకున్నాను నేను. పరిశీలన చూస్తున్నది. అదే మామూలుగా ద్రష్ట అంటే వేరే అర్థం వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి అందుకు డౌట్ వచ్చింది. ద్రష్ట అంటే సాక్షి అని అనుకుంటున్నాను. పరిశీలించడం అని ఉందండి. దీనిలో పరిశీలించడం ఉందమ్మా. సరిపోయిందమ్మా. ఏదైనా అర్థం అదే వస్తుంది. భాష్యము. క్షేత్రేషు దేహేషు తదాత్మయోగైర్యధ్యాత్మ విబ్రహ్మ గతిం లభేత అని శ్లోకమున వివరింపబడినట్లు ఆధ్యాత్మికముగా పురోగమించిన వాడు ఆత్మ ఏ విధముగా దేహమునందు నెలకొని ఉన్నదో చక్కగా నిరిగి ఆత్మతత్వముచే పూర్ణ సిద్ధిని పడేయగలడు. ఆత్మను దేహమునందు కనుగొనుటలో నేర్పరి అయిన బుద్ధిమంతుడు అష్టవిధ శక్తులను కూడా తప్పక తెలుసుకొనవలెను. అవి భగవద్గీత 7వ అధ్యాయము 4వ శ్లోకము యందు తెలుపబడినది. భూమి రాపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతిరష్టథా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. భూమి అందే రూప, రస, గంధ, శబ్ద, స్పర్శలనడి పంచ తన్మాత్రలున్నవి. గులాబీల సుగంధము, మధుర ఫలముల రుచి ఒకటేమిటి, మనము కోరిడి సమస్తము భూమి అందే ఉన్నది. సర్వకామ దుగామహి అని శ్రీమద్ భాగవతము 1వ స్కందము 10వ అధ్యాయము 4వ శ్లోకమునందు తెలుపబడినట్లు మనకు కావలసిన అవసరములన్నీ భూమి అందే పొందుపరపబడి ఉన్నవి. ఈ విధముగా పంచ తన్మాత్రలు కూడా భూమి అందే ఉన్నది. ఈ ప్రకారము స్థూల తత్వములు, సూక్ష్మ తత్వములు అనగా మనోబుద్ధి అహంకారములు కలిపియే మహత్తత్వము అగును. మహత్తత్వమునందే త్రిగుణములు ఉన్నవి అనగా ఆ సత్వ రజ స్తమో గుణములు ప్రకృతికి చెందినవే కాని ఆత్మకు కాదు. ఈ ప్రకృతి త్రిగుణముల అంత ప్రక్రియ వలననే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, వానిని నియంత్రించడి మనస్సు ప్రకటమైనది. పిదప ఈ గుణములను అనుసరించి జీవుడు వివిధ రకములకు జ్ఞానము, ఆలోచన, అనుభూతి, ఇష్టములతో వివిధ కర్మలను చేయుటకు అవకాశమును బడయును. ఈ విధముగా దేహ యంత్రము పనిచేయటం మొదలెడును. ఇది అంతయు గొప్ప ఆచార్యులచే విశేషముగా దేవదేవుడగు శ్రీకృష్ణునిచే దేవహూతి తనయుడగు కపిలుని అవతారమున సాంఖ్యయోగమునందు చక్కగా విశ్లేషింపబడినది. ఈ విషయమేచట ఆచార్యై అను పదముతో సూచితమైనది. కనుక ప్రామాణికుడుగా ఆచార్యుడు కాని వానిని అనుసరింపవలసిన అవసరము మనకు లేదు. ఆచార్యవాన్ పురుషో వేద. ప్రవీణుడుగా ఆచార్యుని ఆశ్రయించినప్పుడే మనుజుడు సత్యమును పూర్తిగా అవగతము చేసుకొనగలడు. జీవుడు వ్యక్తిగతుడే కాని
దేహము పలు భౌతిక తత్వముల సమ్మేళనమై ఉన్నది. జీవుడు ఆ భౌతిక తత్వముల సమ్మేళనమును విడిచిపెట్టినంతనే అది కేవలము ఒక పదార్థ ముద్దగా మారిపోవుననే విషయమును బట్టి ఈ సత్యమును నిరూపించవచ్చును. గుణరీత్యా భౌతిక పదార్థము ఒక్కటే, ఇక గుణరీత్యా ఆత్మ భగవానునితో ఏకమై ఉన్నది. భగవంతుడు ఒక్కడే, జీవుడు ఒక్కడే అయినను జీవుడు వ్యక్తిగత ప్రకృతి సమ్మేళనమునకు నియామకుడు కాగా భగవంతుడు మహత్తత్వమునకు నియామకుడై ఉన్నాడు. జీవుడు తాను ధరించిన దేహమునకు యజమాని. తాను చేసిన కర్మలను అనుసరించి అతడు నానా విధములకు సుఖ దుఃఖములను అనుభవించుచుండును. పరమ పురుషుడైన పరమాత్ముడు కూడా ఒక్కడే అయినను అన్ని దేహములలో వ్యక్తిగతునిగా విరాజమానుడై ఉండును. ప్రకృతి 24 తత్వములుగా విభజింపబడినది. దేహ యజమాని అయిన జీవాత్మ 25వ తత్వము. వీటన్నింటిపైన విష్ణు భగవానుడు పరమాత్మునిగాను పరమ నియామకునిగాను ఉన్నాడు. అతడే 26వ తత్వము. మనుజుడు ఈ 26 తత్వములను ఎరిగినప్పుడు ఆధ్యాత్మవిత్ అగును, అనగా ఆత్మానాత్మ వివేకమునెరిగిన ప్రవీణుడగును. క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం అని భగవద్గీత 13వ అధ్యాయము 3వ శ్లోకము యందు తెలుపబడినట్లుగా క్షేత్రము, ఆత్మ, పరమాత్మలకు సంబంధించిన జ్ఞానమే నిజమైన జ్ఞానము. భగవంతుడు జీవునితో నిత్య సంబంధమును కలిగి ఉన్నాడని తెలుసుకొనంత వరకు మనిషికి గల జ్ఞానం అసంపూర్ణమే అయి ఉండును. ఈ విషయమే భగవద్గీత 7వ అధ్యాయము 19వ శ్లోకం యందు ఇట్లు ధృవపరపబడినది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మాసు దుర్లభః. సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు బహు జన్మ మృత్యువుల పిదప నన్నే సర్వ కారణములకు కారణునిగను సమస్తముగను తెలుసుకొని నాకు శరణమునందును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. భౌతికము ఆధ్యాత్మికమునైన సమస్తము వాసుదేవుని వివిధ శక్తులను గూడి ఉండును. వ్యక్తిగత ఆత్మ అనగా భగవదంశ ఆ వాసుదేవుని ఆధీనముననే ఉండును. ఈ పరిపూర్ణ జ్ఞానమును ఎరిగినంతటా మనుషుడు దేవదేవునికి శరణుజొచ్చును. వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభః. హరే కృష్ణ. ప్రభుజీ చిన్న డౌట్ నాకు ఇక్కడ అర్థం కాలేదు. పరమ పురుషుడైన పరమాత్ముడు కూడా ఒక్కడే అయినను అన్ని దేహములలో వ్యక్తిగతులుగా విరాజమానుడై ఉన్నాడు. ఇంతకు ముందు కూడా ఒక సెంటెన్స్ లోని జీవాత్మ పరమాత్మ కూడా వ్యక్తిగతులే అని ఉన్నారు కదా. వ్యక్తిగతులు అవంటే ఏంటి? అసలు వ్యక్తిగతులుగానే ఉన్నాడు. వ్యక్తిగతులుగానే ఉన్నారంటే పర్సనాలిటీ, వ్యక్తిత్వము, వ్యక్తిగా ఉన్నారు. బేసికల్ గా నిరాకారం కాదు. అయినా సరే వ్యక్తిగతంగా ఉన్నా సరే అందరి జీవుల్లో పరమాత్మ రూపంలో అందరి జీవుల్లోని ఉన్నాడు సాక్షిభూతంగా. సో భగవంతుడిని 2 విధాలుగా అర్థం చేసుకోవాలి, వ్యక్తిగా, పరమాత్మగా. వ్యక్తిగతంగా అంటే ఎవరికి వారిగా అందరిలోనే ఉన్నారు. అది ఎవరికి వారి అంటే నేను అంటే అదేనట్టండి. నేను అందరూ నేను అనుకుంటాం కదా, అందరిలో నేనుగా ఉన్నట్టు భగవంతుడు అంటారు. అందరిలో నేనుగా ఉన్నాడు అన్నది నేను ఎక్కడో వినలేదమ్మా. సో అదే అట్లే కదండి ఏమా భగవద్గీతలోని అందరిలో నేనున్నాను అన్నాడు కానీ నేనుగా ఉన్నాను అనలేదు. అందరిలో నేనుగా ఉన్నాను అనలేదు. అందరిలోనే నేనున్నాను. అది అందరిలో నేనుగా ఉన్నాను అంటే మళ్ళీ మన అహంకారం ఆయనే అనేసుకోవడం. అది అందరిలో మనం అనుకునే నేను వేరమ్మా. అందరిలోనే నేనున్నాను. అందరిలో నేనుగా ఉన్నాను అంటే మళ్ళీ ఆయన నేను ఆయనకి లింక్ చేసినంత సేపు పర్వాలేదు, మనకి లింక్ చేస్తే ప్రాబ్లం. అది అది నేనుగా ఉన్నాను అని కూడా మళ్ళీ కొంతవరకు కరెక్టే. భగవంతుడు నేనుగా ఉన్నాను అంటే భగవంతుడు ఆయన 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 రూపం, ఆయన తత్వంతోనే ఉన్నాడు అని అర్థం. మనం మళ్ళీ ఆ నేను కొటేషన్ లో పెట్టేస్తే మనం అయిపోతాం. అవునవును అవునండి, అహంకారం.
నెక్స్ట్ అమ్మా సుధామాత చదువుతారమ్మా. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 23వ శ్లోకం. దేహస్థు సర్వ సంగాతో జగత్ సురితి ద్విధా అత్రైవ మృగ్యః పురుషో నేతి నేతిత్యజన్. ప్రతి జీవునికి 2 రకములుగా దేహములు కలవు. పంచభూతాత్మకమైన స్థూల దేహము ఒకటి కాగా 3 సూక్ష్మతత్వములచే నిర్మితమైన సూక్ష్మ దేహము ఇంకొకటి. ఈ దేహములందే ఆత్మ నిలిచి ఉన్నది. ఇది కాదు ఇది కాదు అనుచు మనుజుడు విశ్లేషణచే ఆత్మను కనుగొని దానిని అనాత్మ నుండి వేరుపరపవలెను. భాష్యము. స్వర్ణం యదా గ్రావసు హేమాకారః క్షేత్రషు యోగైస్తదభిజ్ఞ అప్నుయాత్ అని ఇదివరకే చెప్పబడినది. భూగర్భ అధ్యయనమున ప్రవీణుడైన వాడు స్వర్ణము ఎచట ఉన్నదో కనుగొని అచట త్రవ్వకము కొనసాగించగలడు. పిదప అచట రాళ్లను పరిశీలించి నత్రికామ్లముతో పరీక్షించి బంగారమును నిర్ధారించును. అదే విధముగా మనుజుడు దేహమునంతటినీ విశ్లేషించి దాని యందు ఆత్మను కనుగొనవలెను. దేహమును విశ్లేషించినప్పుడు అతడు తన శిరము ఆత్మయ, వ్రేళ్ళు ఆత్మయ, చేయి ఆత్మయ అనుచు అనేక విధములుగా ప్రశ్నించుకొని సమస్త భౌతిక తత్వములను దేహమందలి భౌతిక తత్వ సమ్మేళనములను క్రమముగా ఛేదించవలెను. అంతటా అతడు ప్రవీణుడు ఆచార్యుని అనుసరించువాడు అయినచో ఆత్మదేహమునందే నెలకొని ఉన్నదని తెలుసుకొనగలడు. పరమాచార్యుడైన శ్రీకృష్ణుడు ఈ విషయమునతోనే తన గీతోపదేశమును ఆరంభించినాడు. దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ది సత్ర నమహ్యాతి. దేహదారి దేహమునందు బాల్యము నుండి యవ్వనము నుండి ముసలి ప్రాయమునకు క్రమముగా చనురీతి మరణాంతరము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున ధీరుడైన వాడు మొహమునందడు. భగవద్గీత 2వ అధ్యాయం 13వ శ్లోకం యందు ఆత్మయే దేహమును కలిగియుండు దాని యందు నెలకొని ఉన్నది. ఇదియే నిజమైన విశ్లేషణము. ఆత్మ ఎన్నడను దేహతత్వముతో కలియదు. అది దేహమునందు ఉన్నప్పటికీ వేరుగా నుండి సదా విమలమై ఒప్పారును. ప్రతి ఒక్కడు ఆత్మను విశ్లేషించి దాను నెరుగవలెను. అదియే ఆత్మ సాక్షాత్కారము లేదా ఆత్మానుభూతి అనబడును. నేతి అనునది అనాత్మను త్యజించే విధానము. నేర్పుతో అట్టి విశ్లేషణమును కావించుట ద్వారా మనుజుడు ఆత్మ ఎచట ఉన్నదో తెలుసుకొనగలడు. నేర్పిరి కానివాడు మట్టి నుండి బంగారమును గాని దేహం నుండి ఆత్మను గాని వేరుపరచజాలడు. హరే కృష్ణ ప్రభుజీ. 24వ శ్లోకం చదవమంటారండి? లేదమ్మా, ముందుకెళ్దాం. ప్రభుజీ ఇక్కడ నేతికి కొద్దిగా మీనింగ్ చెప్తారా? నేతి అంటే నో. నేతి అంటే నో. ఇది కాదు ఇది కాదు అని ఇది వెళ్తుందమ్మా. కాదు ఇది కాదు అని వస్తుంది. నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్. సో ఆత్మకి ఒక్కొక్క క్వశ్చన్ వేసుకుంటూ తలను చూపించి ఇది కాదు, చెయ్యి చూపించి ఇది కాదు, మరి కాలుని చూపించి ఇది కాదు. సో ఇదన్నీ కానీ మిగిలింది ఆత్మ. అది మిగిలింది ఆత్మ. బేసికల్ గా అన్ని కాదు 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 అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనకి శరీరంలో మిగిలింది ఆత్మ బేసికల్ గా. ఇంకొక చిన్న క్వశ్చన్ ప్రభుజీ. ఇప్పుడు ఆత్మ శరీరం మొత్తంలో ఫలానా చోట ఉంటుంది అనేది ఏమన్నా ఉంటుందా ప్రభుజీ? లేదమ్మా, శరీరం మొత్తం వ్యాపించి ఉంటుందని చెప్తారు. అంటే అది వెంట్రుకలు ఇంత చిన్న భాగం అని చెప్పని అంటున్నారు కదా. అంటే దాని చెప్పడంలో భాగం ఏమిటంటే దాన్ని ఎక్కడుందో పట్టుకోవడానికి ప్రయత్నించకండి అని చెప్పడం బేసికల్. ఇది అంత చిన్న భాగము కానీ శరీరం అంతా వ్యాపించి ఉంది. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. శారదా మాతాజీ ఉన్నారా? శారదా స్వరూపిణి పద్మావతి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. పద్మావతి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. 24వ శ్లోకం. అన్వయ వ్యతిరేకేణ వివేకేనో శతాత్మన స్వర్గస్థాన సమానం
శబ్ది రసత్వరై ధీరులు దక్షత కలిగిన వారునైనా పురుషులు సృష్టి స్థితి లయలకు గురి అయ్యడి విషయములతో ఆత్మకు గల సంబంధము భేదాధ్యయనము ద్వారా శుద్ధిపడిన మనసుతో ఆత్మను అన్వేషించవలెను. భాష్యము. ధీరుడైన వాడు ఆత్మాధ్యయనము కావించి దానినే ఆత్మను దేహము నుండి వేరుపరచగలడు. ఉదాహరణకు మనిషి తన దేహమును తల, చేతులు, కాళ్ళు మున్నగునవి తీసుకొనినచో దానికి ఆత్మకు గల భేదము నిక్కముగా తెలుసుకొనగలడు. ఎవ్వడును ఈ శిరమే నేను అని పలుకబోడు, నా శిరము అని మాత్రమే ఎవడైనను పలుకును. అనగా ఇచ్చట నేను శిరము అనిడి 2 అంశములున్నవి. అవి ఒక్కటిగా కూడి ఉన్నట్లు గోచరించినను నిజమునకు సమానములు కావు. దేహమును విశ్లేషణ కావించినప్పుడు శిరము, చేతులు, కాళ్ళు, ఉదరము, రక్తము, ఎముకలు, మలమూత్రములు వంటివి గోచరించవచ్చును. కానీ అన్నీను పూర్తి అయిన పిదప ఇక ఆత్మకు అస్తిత్వం ఎక్కడ ఉండును అని ఎవరేని వాదించు అవకాశము గలదు. కానీ ధీరుడు మాత్రము వేదోపదేశముల నుండియే పూర్తి లాభమును సమాచారమును పొందగలడు. యతో నామ ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభి వచిన్షంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి తైత్తిరీయ ఉపనిషత్తు. ఈ విధముగా అతడు శిరము, చేతులు, కాళ్ళు, చివరకు సమస్త శరీరము ఆత్మను ఆధారముగా చేసుకునియే వృద్ధి చెందినదని తెలుసుకొనగలడు. ఆత్మ ఉన్నప్పుడే దేహము, శిరము, కాళ్ళు, చేతులు వృద్ధి చెందగలవు. లేనిచో అవి వృద్ధి చెందవు. మృతుడగు పిల్లవాడు పెరిగి పెద్దవాడు కాడు. ఏలయన అతడు యందు ఆత్మ నిరాజమానమై లేదు. సునిశ్చితమైన విశ్లేషణ ద్వారాను మనిషి ఆత్మ యొక్క ఉనికిని కనుగొనజాలనిచో దానికి అజ్ఞానమే కారణమని చెప్పవచ్చును. లౌకిక కర్మలలో పూర్తిగా తలమునకలైనట్టి లౌకికుడు వెంట్రుక కొనలో 10,000 వంతు పరిమాణము కలిగిన ఆత్మ నెట్లు తెలుసుకొనగలడు. అట్టివాడు దేహము రసాయనముల కలయికచే పెరిగినదని మూర్ఖముగా తలపోయును. కానీ ఆ రసాయనములు మాత్రము కనుగొనజాలడు. కానీ రసాయన సమ్మేళనము జీవశక్తికి కారకము కాదని వేదములు మనకు తెలియజేయుచున్నవి. జీవశక్తి ఆత్మ పరమాత్మలే. ఆ జీవశక్తి ఆధారముననే దేహము వృద్ధి చెందగలదు. వృక్ష ఫలములు వృక్షము యొక్క సన్నిధి వలననే షడ్వికారములు లోనగుచుండును. వృక్షమే లేనిచో కాయ పెరుగుట, పక్వమై ఫలముగా మారుట అనేది ప్రశ్నయే ఉదయించదు. కనుక దేహ అస్తిత్వమునకు పరముగా దేహమునందు ఆత్మ పరమాత్మలు ఉన్నారు. భగవద్గీత యందు వివరించబడిన మొట్టమొదటి ఆత్మ తత్వజ్ఞానం అదియే. దేహినో అస్మిన్ యథా దేహే. దేవదేవుడు అతని అంశయగు జీవుడు విరాజమానులై ఉన్నందుననే దేహము అస్తిత్వమును కలిగి ఉన్నది. ఈ విషయమున భగవంతుడే స్వయముగా భగవద్గీత యందు మరింత ఇట్లు వివరించెను. మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా యత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః. సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే అవతరించబడి ఉన్నది. జీవులన్నీయు నాయందున్నవి, కానీ నేను వానియందు లేను. పరమాత్ముడు సర్వత్రా నెలకొని ఉన్నాడు. వేదములు కూడా సర్వం కలిధము బ్రహ్మ, సమస్తము బ్రహ్మమే లేదా బ్రహ్మము యొక్క శక్తి విస్తారమే అని పలికినవి. సూత్రే మణిగణ ఇవ
దారమున గుచ్చబడిన మణుల వలె సమస్తము భగవంతుని పైననే ఆధారపడి ఉన్నది. ఆ దారమే పరబ్రహ్మము, అతడే పరమ కారణుడు. పరమ దైవమైన అతని పైననే సమస్తము ఆధారపడి ఉన్నది. మత్త పరమతం పాశ్యత్. ఈ విధముగా సమస్త సృష్టి ఎవరి పైన ఆధారపడి ఉన్నదో అట్టి ఆత్మ పరమాత్మలను మనము అధ్యయనము చేయవలసి ఉన్నది. ఇదే విషయము యతో నా ఇమాని భూతాని జాయంతి ఏన జాతాని జీవంతి అను వేదవాక్యముచే వివరింపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. రమామాతాజీ ఉన్నారమ్మా? బాలమణి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండాసనం. 25వ శ్లోకం. బుద్ధేర్జాగరణం స్వప్నః సుషుప్తిరితి వృత్తయః తాయే నైవానుభూయంతే సోద్యక్షః పురుషః పరః. జాగ్రత్త స్వప్న సుషుప్తులనేది 3 అవస్థలలో బుద్ధి అనుభూతమగును. ఈ మూడింటిని అనుభూతమనర్చుకుని వాడే అధ్యక్షుడు, శాసకుడు, దేవదేవుడు. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. బుద్ధి సహాయం లేనిదే ఎవ్వడును ఇంద్రియ కర్మలను గాని, స్వప్నావస్థను గాని, లేదా స్థూల సూక్ష్మ కర్మల వివరణను గాని ఎరుగజాలడు. ద్రష్ట నియామకుడు భగవంతుడే, పరమాత్ముడే. అతని నిర్దేశముననే జీవుడు తాను జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది అవస్థలలో దేనియందు నెలకొని ఉన్నాడో ఎరుగగలడు. భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకం నందు శ్రీకృష్ణ భగవానుడు సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ. ఎల్లరి హృదయములలో నేను విరాజమానుడై ఉన్నాను, నా నుండి ఏ స్మృతి జ్ఞానము మరుపు కలుగుచున్నవి అని పలికెను. జీవులందరూ తమ బుద్ధి ద్వారా ఈ జాగ్రత్త స్వప్న సుషుప్త్యావస్థలలో పూర్తిగా లగ్నమై ఉన్నారు. జీవునితో పాటు మిత్రునిగా నుండి పరమాత్ముడి అట్టి బుద్ధి నొసుగుచుండును. జీవుని బుద్ధి కర్మలకు పరముగా సుఖదుఖములను నేరుగా గ్రహించగలిగినప్పుడు సత్వబుద్ధిగా వివర్ణితమగునని శ్రీల మధ్వాచార్యులు పలికిరి. స్వప్నావస్థ యందు అవగాహనం భగవంతుని నుండి నేరుగా వచ్చును. మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. దేవదేవుడే పరమ నియామకుడు. అతని నిర్దేశమున జీవులందరూ గౌణ నియామకులై ఉన్నారు. కనుక మనుజుడు బుద్ధిని ఉపయోగించి భగవంతుని అవగతమనర్చుకొనవలెను. 26 చదవనా ప్రభుజీ? కొంచెం చదవండి అమ్మా. 9 o'clock కాల్ ఉంది. ఒకవేళ నేను వెళ్ళిపోయినా మీరు కంటిన్యూ చేయండి. ఓకే, నేను ఇది వదిలేస్తాను, ఇలాగా కంటిన్యూ చేస్తుంది. చదవండి అమ్మా. 26 కొంచెం. 26వ శ్లోకం. ఏభిస్త్రివర్ణై పర్యస్యైర్బుద్ధిభేదై క్రియోద్భవై స్వరూపమాత్మనో బుద్ధే గంధైర్వాయుమివాన్మయాత్. సుగంధం వలన వాయు యొక్క సన్నిధి అవగతమైనట్లుగా భగవంతుని నిర్దేశంననే మనుజుడు 3 విధములకు బుద్ధి భేదము ద్వారా ఆత్మ నెరుగగలడు. కానీ ఆ 3 విభాగములు ఆత్మ కావు. అవి త్రిగుణ పూర్ణములు, కర్మజనితములు అయి ఉన్నవి. భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. ఇదివరకే వివరించినట్లు మన జీవనమున జాగ్రత్త స్వప్న సుషుప్తులనేది 3 అవస్థలున్నవి. ఆ మూడింటి యందు మనకు భిన్నమైన అనుభూతులు కలుగుచుండును. ఈ విధముగా ఆత్మయే ఆ 3 స్థితులకు ద్రష్టయ్యి ఉన్నది. నిజమునకు దేహం యొక్క కర్మలు ఆత్మకర్మలు కావు. ఆత్మ దేహమునకు భిన్నమైనది. సుగంధము దాన్ని మోసుకొని వచ్చిన వాయువునకు భిన్నమైనట్లుగా హరే కృష్ణ. వినపడుతుందా ప్రభుజీ? వినపడుతుందమ్మా. సుగంధము దాన్ని మోసుకొని వచ్చిన వాయువునకు భిన్నమైనట్లుగా ఆత్మ భౌతిక కర్మలయందు అనాసక్తమై ఉండును. భగవచ్చరణానందములను ఆశ్రయించిన వాడే ఈ విశ్లేషణ చేయ సమర్థుడయ్యుండును. యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం భవతి అనుచు ఈ విషయము వేదముచే ధ్రువపరచబడినది. మనుజుడు భగవంతుని ఎరుగగలిగినచో
అప్రయత్నముగా సమస్తమును ఎరగగలడు. భగవచ్చరణారవిందములను ఆశ్రయించని కారణముననే గొప్ప గొప్ప పండితులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, ధార్మికులు కూడా సదా మోహగ్రస్తులై ఉందరు. ఇది శ్రీమద్ భాగవతము 10వ స్కందము 2వ అధ్యాయం 32వ శ్లోకం నందు ఇట్లు నిర్ధారణ చేయబడినది. ఏన్యే అరవిందాక్ష విముక్తమానిన స్త్వయ్య స్తభావాద విశుద్ధ బుద్ధయ. ఎవడేని తన్ను తాను భవబంధ విముక్తుడనంచు కృత్రిమంగా తలపోసినను భగవచ్చరణారవిందములను ఆశ్రయించనిచో అతని బుద్ధి దూషితమైనట్టిదే అగును. ఈ విషయమున భగవద్గీత 3వ అధ్యాయము 42వ శ్లోకం ఎందు ఇట్లు చెప్పబడినది. ఇంద్రియాణి పరన్యాహురింద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సహ. ఇంద్రియములకు పైన మనస్సు, మనస్సు పైన బుద్ధి, బుద్ధికి పైన ఆత్మ కలవు. కనుక ఎవని బుద్ధి భక్తి యోగము ద్వారా నిర్మలముగును అతడు బుద్ధియోగమునందు నిలిచిన వాడగును. ఈ విషయము కూడా భగవద్గీత యందు వివరించబడినది. దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతితే. భక్తి యోగము వర్ధిల్లి బుద్ధి నిర్మలమైనప్పుడు మనుషుడు ఆ బుద్ధిని ఉపయోగించి భగవద్ధామునకు వెళ్ళగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ, నాకు కొంచెం మీరు ఒక 2 నిమిషాలు కొంచెం ఫోన్ లో అందుబాటులో ఉంటారా? మొన్న మీరు మెసేజ్ పెట్టారు, నేను రెస్పాన్స్ ఇవ్వలేదు. సరే. కుసుమ మాతాజీ చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రభుజీ. 27 తర్వాత కళామాతాజీ, మల్లికార్జున ప్రభు అండ్ సరస్వతి మాతాజీ అండ్ అనితా మాతాజీ నలుగురు ఉన్నారు. మీరు చదువుకోవాలమ్మా. తర్వాత నరసింహార్ట్ పాడుకోండి. ఓకే, ఐ లీవ్ ఇట్ లైక్ దిస్. థ్యాంక్ యూ. హరే కృష్ణ నేను కూడా ఉన్నాను ప్రభు, నేను కూడా చదువుతాను ప్రభు. శాంతి మాతాజీ సరే. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్. 27వ శ్లోకం. ఏతద్వారో హి సంసారో గుణకర్మ నిబంధనః అజ్ఞానమూలో అపార్థపి పుంసః స్వప్న అర్పుత్తే విశుద్ధ బుద్ధి లేని కారణమునే మనుషుడు త్రిగుణములకు లోనై సంసారమున బద్ధుడగును. స్వప్నావస్థ ఎందు అతడు మిథ్యాభావంలో దుఃఖమును అనుభవించినట్లు అజ్ఞానవశమున కలిగేది సంసారము అవాంఛనీయము నశ్వరమునైనదని తప్పక భావింపవలెను. భాష్యము. శ్రీల ప్రభుపాదుల భాష్యము. అవాంఛనీయమగు నశ్వర జీవన స్థితియే అజ్ఞానమని పిలువబడను. భౌతిక దేహము నశ్వరమైనదని ఎవరైనా సులభముగా తెలుసుకొనగలరు. ఏలనగా అది ఒకానొక రోజున పుట్టి చివరకు ఒకానొక రోజున నశించిపోవును. మధ్యలో అది జన్మాది షడ్వికారములకు లోనగును. నిత్యమైన ఆత్మకు ప్రాప్తించిన ఈ స్థితి అజ్ఞానము వలన కలిగినట్టిదే. ఇది తాత్కాలికమే, అయినప్పటికీ అవాంఛనీయమైనది. అజ్ఞానం వలనే జీవుడు వరుసగా తాత్కాలిక దేహములలో ఉంచబడను. నిజమునకు ఆత్మకు అట్టే తాత్కాలిక దేహములలో ప్రవేశించవలసిన అవసరం లేదు. కేవలం అజ్ఞానవశమునే శ్రీకృష్ణ విస్మృతి వలననే అతడట్లు చేయవలసి వచ్చును. కనుక మానవ జన్మలో బుద్ధి వికసించినప్పుడు మనుషుడు శ్రీకృష్ణుని ఎరుగుటకు యత్నించి తన చిత్తమును మార్చుకునవలను. అంతటా అతడు ముక్తుడు కాగలడు. ఈ విషయం భగవద్గీత 4.9 యందు శ్రీకృష్ణ భగవాన్ నుంచి ఇట్లు చెప్పబడినది. జన్మ కర్మ చ మే దివ్యం మేవం యో వేక్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి స్వజనాన జన్మము కర్మను దివ్యత్వం నెరిగినవాడు శరీర త్యాగం పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే చేరగలడు. కృష్ణుని తెలుసుకుని కృష్ణ భక్తి భావనకు రానంత వరకు మనుజుడు భావబంధముననే కొనసాగవలసి వచ్చును. అటువంటి బద్ధ జీవితమును నిలిపివేయుటకు అతడు శ్రీకృష్ణ భగవానునే శరణు చొచ్చవలను. నిజమునకు ఆ దేవదేవుడు ఆజ్ఞాపించనిది కూడా అదే. సర్వధర్మాన్ పరిత్యజ మామేక శరణవ్రజ నా సాధు మన్యే యథా ఆత్మనోయం అసన్నపి క్లేశదా ఆసదేహ అని ఋషభదేవుడు ఉపదేశించి ఉండెను. దేహము నశ్వరమైనది, చిరకాలము నిలిచి ఉండినది కాదు. అయినప్పటికీ ఆ దేహం ఉన్నంత వరకు భవక్లేశములు తప్పవని
మాత్రము ప్రతి ఒక్కరు తెలివితో తెలుసుకొనవలసి ఉన్నది. కనుక సత్సాంగత్యం వలన గురుపదేశం వలన మనుషుడు కృష్ణ భక్తిని చేపట్టినిచో అతని బద్ధ సంసార స్థితి నశింపగలదు. అతని మూల చైతన్యమైన కృష్ణ భక్తి భావనము జాగృతం కాగలదు. మనుషుడు కృష్ణ భావనయుతుడు అయినప్పుడు స్వప్నమైందైనను జాగృతమైందైనను ఈ సంసారము స్వప్నం మాత్రమే గాక అర్ధరహితమని అనుభూతి నేర్చుకొనగలడు. భగవద్ధానుగ్రహము వలన ఈ అనుభూతి సాధ్యమగను. అట్టి అనుగ్రహము గీతోపదేశముల రూపములను లభ్యమై ఉన్నది. కనుక మూర్ఖులకు జీవులను విశేషంగా మానవులను జాగృతపరచడి హితకార్యములలో ఎల్లరకు నియుక్తులను చేయుటే శ్రీచైతన్య మహాప్రభుల వారి కార్యం. ఆ విధంగా వారు కృష్ణ భక్తి భావన స్థితికి అరిదించి మోక్ష లాభను పడేయగలరు. ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యులు ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి. దుఃఖరూపోపి సంసారో బుద్ధి పూర్వమావాప్యతే యదా స్వప్నే శిరచ్ఛేదం స్వయం కృత్వాత్మనో వసః తతో దుఃఖమావాప్యేత తదా జాగరితోపి తు జానన్నాత్మనో దుఃఖమవసస్తు ప్రవర్తతే. బద్ధ జీవన స్థితి దుఃఖపూర్ణమని ప్రతి ఒక్కరూ గుర్తించవలెను. విశుద్ధమగు బుద్ధిచే మనిషి దీనిని అనుభూతమనర్చుకొనగలడు. బుద్ధి విశుద్ధమైనప్పుడు అవాంఛనీయము నశ్వరము అనైన భౌతిక జీవితము కేవలం స్వప్న మాత్రమని అతడు తెలుసుకొనగలడు. స్వప్నమందు శిరచ్ఛేదనం వలన కలిగేది దుఃఖము అజ్ఞానమునందు స్వప్నావస్థలోనే గాక మెలుగుయందును అనుభూతమగుచుండను. భగవత్కరణ లేనంత వరకు మనుజుడు అజ్ఞానములోనే పడి ఉండి నానా విధములకు దుఃఖములకు గురియగుచుండను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రణామం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 28వ శ్లోకం. తస్మాత్ భవద్భిః కర్తవ్యం కర్మణాం త్రిగుణాత్మనాం బీజ నిర్హరణం యోగః ప్రవాహో పరమో ధియః. అందువలన మిత్రులారా, దానవ పుత్రులారా, త్రిగుణములచే కృత్రిమముగా తయారైనట్టి కామ్య కర్మ బీజమును నశింపచేయునది. జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది అవస్థలలో బుద్ధి ప్రవాహమును నిలుపు చేయునది అయిన కృష్ణ భక్తి భావనను చేపట్టుటయే మీ కర్తవ్యము. అనగా దీనిని చేపట్టినంతట మనిషి అజ్ఞానము వెంటనే నశించగలదు. భాష్యము. భగవద్గీత యందు ఈ విధముగా ధృవపరచబడినది. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగాను నా పూర్ణమగు భక్తియుత సేవయందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. భక్తి యోగ నిర్వహణము ద్వారా మనుజుడు శీఘ్రమే ఆధ్యాత్మిక స్థితికి చేరగలడు. అది త్రిగుణముల కారణములకు అతీతమైన స్థితి. అజ్ఞాన మూలము భౌతిక చిత్తమే, భౌతిక భావనయే. దానిని కృష్ణ భక్తి భావనచే నశింప చేయవలను. భౌతిక జీవన మూలమును కాల్చి భస్మీపటలము కావించుటనే బీజ నిర్హరణం అను పదము సూచించుచున్నది. మేదీని నిఘంటువునందు యోగము పదము దాని ఫలమును బట్టి ఇట్లు నిర్వచింపబడినది. యోగే పూర్వార్థ సంప్రాప్తౌ సంగతి ధ్యాన యుక్తిషు. అజ్ఞానవశమున మనిషి విషమ పరిస్థితి యందు నెలకొనినప్పుడు ఏ పద్ధతి ద్వారా అతడు అట్టి బంధనము నుండి బయటపడునో అది ఏ యోగము, అది ఏ ముక్తి అనియు పిలువబడును. ముక్తిర్హ్యాత్వాన్యథారూపం స్వరూపేణ వ్యవస్థితి. ముక్తి అనగా ఏ స్థితి ఎందైతే మనుజుడు తన స్వరూపమునకు భిన్నముగా తలపోయినో అట్టి అజ్ఞానపూర్వము లేదా మోహపూర్ణమునైన స్థితిని త్యజించుట అని ఏ భావము. అనగా స్వస్వరూపి ప్రాప్తియే ముక్తి అనబడును.
దానికి అనుసరించడం పద్ధతియే యోగము. కనుక యోగము కర్మజ్ఞాన సాంఖ్యములకు పరమైనది. నిజమునకు యోగమే జీవితం యొక్క చరమగమ్యము. కనుకనే యోగివి కమ్మని అర్జునునకు శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించును. తస్మాత్ యోగి భవ అర్జున. భక్తి యోగ స్థితి వచ్చినప్పుడే అత్యుత్తమ యోగి అని ఆ దేవదేవుడు భగవద్గీత ఎందే ఉపదేశించును. యోగి నామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే సదా నిలిచిండువాడును, నన్నే తన యందు సదా స్మరించునువాడును, నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వనరించువాడును అగు యోగి యోగులందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమందు కూడినట్టి వాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడని నా అభిప్రాయము. కనుక హృదయ కుహరమున సదా శ్రీకృష్ణుని తలుచువాడే అత్యుత్తమ యోగి. ఈ అత్యుత్తమ యోగ విధానమును అనుసరించునువాడు భౌతిక స్థితి నుండి విముక్తుడగును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మల్లిక చదువుతారా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. శ్లోకం 29. తత్రోపాయ సహస్రాణమయం భగవతోదితః యదీశ్వరే భగవతి యథా యైరంజసారథిః. సంసార బంధ విచ్ఛేదమునకు చెప్పబడిన నానా రకములకు పద్ధతులలో భగవంతునిచే స్వయముగా వివరింపబడినది, అంగీకరింపబడినది అయిన విధానమే పరిపూర్ణమైనదని గమనించవలను. భగవత్ ప్రేమను వృద్ధి గావించడి ధర్మ నిర్వహణము చేయుటయే ఆ విధానం. భాష్యము. సంసార బంధము నుండి జీవుని ఉద్ధరించడి యోగ విధానములలో సాక్షాత్తుగా దేవదేవుడు ఉపదేశించిన విధానమునే పరమ శ్రేష్టమైనదిగా భావింపవలను. ఆ విధానము భగవద్గీత యందు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, ధర్మములను పరిత్యజించి నన్నొక్కనిచే శరణు వేడుము అని భగవంతునిచే చెప్పబడినది. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వ పాపముల నుండి నిన్ను నేను ముక్తిని గావింతును, భయము నొందకము అని సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే ఆశ్వాసమొసగి ఎన్నందున అది ఏ సర్వోత్తమ విధానమై ఉన్నది. భక్తుని యోగక్షేమములను గాంచి అతనిని సర్వ పాప ఫలముల నుండి రక్షింతునని భగవంతుడే ఆశ్వాసమొసగను. కనుక ఆ విషయమున చింతించవలసిన అవసరమే లేదు. పాప ఫలమే భవబంధము. అట్టి కామ్య కర్మ ఫలమును నశింపజేయుదునని దేవదేవుడు ఆశ్వాసమొసగినాడు. కనుక చింతింపవలసిన అవసరము ఎంత మాత్రము లేదు. కనుక ఆత్మస్వరూపుడునని తెలుసుకొని భగవత్ సేవలో నెలకొనిడి పద్ధతియే సర్వోత్తమము. వేద విధానమంతయు ఈ సిద్ధాంతము పైననే ఆధారపడి ఉన్నది. వేదములందు తెలుపబడిన ఈ పద్ధతిని మనుజుడు ఈ రీతిగా తెలుసుకొనగలడు. యస్య దేవే పరాభక్తిర్యదా దేవే తథా గురౌ తస్తైతే కథిత హ్యర్థ ప్రకాశంతే మహాత్మనః. దేవదేవుని యందు గురుదేవుని యందు అకుంఠితమగు విశ్వాసము కలిగిన మహాత్ములకు వేద జ్ఞానసారము అప్రయత్నముగానే వెల్లడియగును. శ్వేత్వాతరోపనిషత్తు మనుజుడు భగవత్ ప్రతినిధి అయిన విశుద్ధ భక్తుని గురుదేవునిగా స్వీకరించి భగవంతుని గౌరవించినంతగా ఆయనను గౌరవింపవలసి ఉండును. విజయ రహస్యం ఇదియే. ఈ పద్ధతిని అనుసరించిన వానికి పరిపూర్ణముగు విధానము వెల్లడియగును. గురుదేవునికి శరణుజొచ్చి సేవించుట ద్వారా మనుజుడు భక్తియోగ స్థితికి రాగలుడనియు పిదప భక్తియోగ నిర్వహణచే అతడు క్రమముగా భగవంతుని యందు అనురక్తుడగుననియు ఈ శ్లోకమునందలి యైరంజస రతిః అను పద సమూహము సూచించుచున్నది. అట్టి భగవదనురక్తి వలన అతడు భగవంతుని చక్కగా నెరుగగలడు. అనగా భగవంతుని స్థితిని, తన స్థితిని, తనకు భగవంతునితో గల సంబంధమును మనుజుడు పూర్తిగా అవగతము చేసుకొనగలడు. సరళమగు భక్తియోగ విధానముచే ఇది అంతయు సులభముగా
బోధపడగలదు. మనుజుడు భక్తి యోగమున నెలకొనినంతనే దుఃఖ కారణము భవబంధ కారణము నశించిపోగలవు. ఇది అంతయు రాబోవు శ్లోకమున స్పష్టముగా వివరింపబడినది. అది విజయ రహస్యమును కూడా తెలుపుచున్నది. ఈ చదవమంటారండి 30-31 శ్లోకమును ఈ అనువాదించడం అండి. ఓకే. శ్లోకం 30-31. గురు శుశ్రూషయా భక్తియా సర్వలబ్ధార్పణేన చ సంజ్ఞేన సాధు భక్తానామీశ్వరారాధనేన చ శ్రద్ధయా తత్కదాయాం చ కీర్త నైర్గుణ కర్మణాం తత్పదాంబురుహ ధ్యానాత్ తల్లి జ్ఞేక్షార్హణ దివిహి. మనుజుడు ప్రామాణికుడకు దేవదేవుని ఆశ్రయించి భక్తి శ్రద్ధలతో అతనిని సేవించి ఉన్నదంతయు అతనికి సమర్పింపవలను. సాధు భక్త సాంగత్యమున భగవంతుని అర్పించవలను. శ్రద్ధతో హిమలను వినవలెను. భగవంతుని దివ్య గుణకర్మలను కీర్తించవలను. సదా భగవత్ చరణారవిందములను ధ్యానింపవలెను. గురు శాస్త్రాదేశమును అనుసరించి నిష్ఠగా శ్రీ విగ్రహారాధనము కావింపవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యం. ఏ పద్ధతి మనుజునికి భగవంతుని ఎడ ప్రేమానురాగములను శీఘ్రమే వృద్ధి చేయునో అది సంసార బంధము నుండి బయటపడుటకు గల వేలకొలది మార్గములలో అత్యంత శ్రేష్టమైనదని కడచిన శ్లోకమున చెప్పబడినది. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం. ధర్మమునకు సంబంధించిన తత్వము అత్యంత రహస్యమైనది అని కూడా చెప్పబడినది. కానీ మనుజుడు వాస్తవముగా ధర్మపాలనము చేసినచో అది సులభముగానే బోధపడగలదు. భగవంతుడే పరమాధికారి కనుక ధర్మము అతని చేతనే ప్రతిపాదితమని తెలుసుకొనవలను. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ విషయము కూడా గడిచిన శ్లోకమున భగవతోదిత అను పదము ద్వారా సూచితమైనది. భగవత్ ప్రోక్తములైన ఆదేశములు అమోఘములు. వాని వలన కలిగడి లాభములు నిశ్చయమైనట్టువి. అతని ఆదేశము అనుసరించి ధర్మం యొక్క పరిపూర్ణము భక్తి యోగమే. భక్తి యోగ నిర్వహణకు మనుజుడు తొలుత ప్రామాణిక గురువును ఆశ్రయించవలను. ఈ విషయమున శ్రీల రూప గోస్వామి భక్తి రసామృత సింధువనుడి గ్రంథమున ఇట్లు ఉపదేశించిరి. గురుపాదాశ్రయస్తస్మాత్ కృష్ణ దీక్షాది శిక్షణం విశ్రంభేణ గురో సేవా సాధువర్త్మానువర్తనం సద్ధర్మ పృచ్ఛా భోగాది త్యాగ కృష్ణశ్చ హేతవే. ప్రామాణికుడకు గురుదేవుని ఆశ్రయించుటయే మనుజుని మొట్టమొదటి కర్తవ్యము. గురువును ఆశ్రయించడి ఆ శిష్యుడు మిగుల జిజ్ఞాసువై ఉండవలను. సనాతన ధర్మమును గూర్చిన పూర్తి సత్యము నెరుగుటకు అతడు ఉత్సాహంతో ఉండవలను. గురు శుశ్రూషయ అను పదమునకు భావమేమనగా శిష్యుడు గురువునకు సకల సదుపాయములను కలగజేయుచు భోజన నిద్ర స్నానాది కార్యములలో అతనికి సహాయపడుచు స్వయముగా సేవలను అందించవలను. అది ఏ గురు శుశ్రూషడము అనబడను. శిష్యుడు సేవకుని వలె గురుదేవుని సేవింపవలను. తనకున్నదంతయు అతనికి అర్పింపవలను. ప్రాణైరర్ధైర్దయా వాచ అని చెప్పబడినది. మనుజుడు తన ప్రాణమును సంపదను బుద్ధిని వాక్కును గురుదేవుని ద్వారా భగవంతునికి అర్పించవలను. కర్తవ్యమని తలచియే సమస్తమును గురుదేవునికి అర్పించవలసి ఉండును. అట్టి సమర్పణము మనఃపూర్వకముగానే చేయవలను గాని ఏదో పేరు ప్రతిష్టలను పొందుటకు కాదు. అంతేకాక మనుజుడు భక్తితో సత్ప్రవర్తనను మర్యాదను నేర్చుకొనుటకు భక్తులు సాధుపురుషుల సాంగత్యమున వసింపవలను. గురుదేవునికి అర్పించు దానిని ప్రేమానురాగములతో అర్పించవలను గాని
ఏదో పొగడ్త కొరకు కాదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఈ సందర్భమున పలికిరి. అదే రీతిగా మనిషికి భక్తుల సాంగత్యమే అవసరమే గాని అతడు కొంత వివేకముతో పనిచేయవలసి ఉండును. నిజమునకు సాధువైన వాడు సదాచారుడై సాధవ సదాచార ఉండవలెను. సదాచారము లేని సాధుస్థితికి తగనివాడు సదాచారం లేనివాడు సాధుస్థితికి తగనివాడు కనుక వైష్ణవుడు పూర్తిగా సదాచారపరుడై ఉండవలెను. వైష్ణవ సాంప్రదాయములోనికి దీక్షితుడైన వానికి తగినంత గౌరవమును తప్పక బసగవలనని అనగా తగినంతగా అతనిని సేవించి స్తుతించవలనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. కానీ యోగ్యుడు కానిచో అతనితో సాంగత్యము చేయరాదు. హరే కృష్ణ. శాంతిమంత చదువుతారమ్మా? కృష్ణ చదువుతాను. 32, 33 చదవమంటారా? 32 చాలంటారా? 33 కూడా చదవండి. హరి సర్వేషు భూతేషు భగవానాస్త ఈశ్వరః ఇతి భూతాని మనసా కామైస్తై సాధు మానయేత్. ప్రతి జీవి హృదయములో పరమాత్మ రూపమున ఉన్న వానిగా దేవదేవుని సదా స్మరించవలెను. ఆ విధముగా స్థితి స్వరూపమును అనుసరించి ప్రతి జీవికి తగినంత గౌరవము నొసగవలెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. హరి సర్వేషు భూతేషు, దేవదేవుడకు హరి సర్వజీవ హృదయములలో నెలకొని ఉండును. కనుక ప్రతి జీవియు హరియే అనుచు కొందరు ధర్మహీనులు పెడర్థములు తీయుచుందురు. అట్టి మూర్ఖులు ప్రతి దేహమునందున్న ఆత్మ పరమాత్మల భేదము నెరగజాలరు. ఆత్మ జీవుడు పరమాత్మ భగవంతుడు, ఆత్మ జీవుడు పరమాత్మ భగవంతుడు. అట్టి జీవుడు భగవంతునికి భిన్నుడు. కనుక హరి సర్వేషు భూతేషు అనగా ఆత్మ పరమాత్ముని అంశయే అయినప్పటికీ హరి ఆత్మగా కాకుండా పరమాత్మునిగా సర్వత్రా నెలకొని ఉన్నాడు. ప్రతి జీవుని గౌరవించుటే అనగా ఎల్లరి యందున్న పరమాత్మని గౌరవించుటి అనియే అర్థము. కానీ ప్రతి జీవుడు పరమాత్ముడని మాత్రము ఈ విషయమున పొరపడరాదు. కొందరు ధర్మహీనులు ఎవరో జీవుని దరిద్ర నారాయణుడు, స్వామి నారాయణుడు, ఈ నారాయణుడు, ఆ నారాయణుడు అనుచు సంబోధించుచుందురు. కానీ సంగతి ఏమనగా నారాయణుడు జీవుని హృదయకుహరంలో నిలిచి ఉన్నప్పటికీ జీవుడెన్నడూనూ నారాయణుడు కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకొనవలసి ఉన్నది. 33వ శ్లోకం. ఏవం నిర్జిత షడ్వర్గై క్రియతే భక్తిరీశ్వరే వాసుదేవే భగవతి యయా సంలభ్యతే రతిః. పైన పేర్కొనబడిన కర్మలచే మనుజుడు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనే శత్రువులను నిర్జించినప్పుడు భక్తి యోగమును నిర్వహింపగలడు. ఈ ప్రకారము అతడు భగవంతుని ప్రేమ భక్తి స్థితిని నిశ్చయంగా పడేయగలడు. శ్రీ ప్రభుపాదుల వారి భాష్యం. 30వ శ్లోకము 31వ శ్లోకములలో పేర్కొనబడినట్లు దేవదేవుని ప్రతినిధియకు గురుదేవుని ఆశ్రయించి అతనిని సేవించుట మనిషిని మొట్టమొదటి కర్తవ్యము. చిన్నప్పటి నుండియే గురుకులంలో ఉన్నప్పుడు గురువుని సేవించినట్లుగా మనిషికి శిక్షణనివ్వవలెనని భక్త ప్రహ్లాదుడు ప్రతిపాదించెను. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో బ్రహ్మనారి గురుకులే వసస్దాంతో గురోర్హితం. భాగవతం 7.12.1. ఆధ్యాత్మిక జీవనం యొక్క ఆరంభం అదియే. గురుపాదాశ్రయ సాధు వత్మ్యానువర్తనం సద్ధర్మ పృచ్ఛ. గురు శాస్త్రోపదేశములను అనుసరించుట ద్వారా శిష్యుడు భక్తి యోగ స్థితిని బడసి సంపత్తుల ఏడ అనాసక్తుడగును. అంతటా అతడు తనకున్నదంతయు గురుదేవునికి అర్పించును. ఇక గురువు అట్టి శిష్యుని శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అనేది భక్తి యోగమున నియోగించును. శిష్యుడు దాన్ని ఖచ్చితంగా పాటించినప్పుడు ఇంద్రియ నిగ్రహమును నేర్చుకొనును. పిదప అతడు తన విశుద్ధమగు భక్తిని ఉపయోగించి క్రమముగా భగవంతుని ప్రేమించిన వాడగును. దీన్ని శ్రీల రూప గోస్వామి ధ్రువపరిచి ఉండెను. అదౌ శ్రద్ధ తత సాధు సంగ. ఈ విధంగా మనిషిని జీవితము పరిపూర్ణమై అతని అందరి కృష్ణానురక్తి నిశ్చయముగా ప్రకటమగును. అట్టి స్థితిలో అతడు భావానుభావ విహ్వలుడగును. ఈ విషయము రాబో శ్లోకమున వివరింపబడినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఇంకెవరు ఉన్నారమ్మా చదవడానికి? అంత మాతాజీ ఉన్నారా?
ఇంకెవరు లేరంటున్నారు? నరసింహత ఎవరు పాడతారమ్మా? విజయమాతాజీ నేను పాడతాను ప్రభుజీ. అబ్బా. హరే కృష్ణ. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహ దేవా ప్రహ్లాదేశ ముఖ పద్మ జయ పద్మ భృంగ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకశిపో రక్షః శీలటం కానకాలాయే ఇతో నృసింహో పరతో నృసింహో యతో యతో యామి తతో నృసింహ బహిర్నృసింహో హృదయే నృసింహ నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవారే నాఖ అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తాను భృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గోర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గోర హరి బోల్. జై లక్ష్మీ నరసింహ స్వామి की जय, भक्त प्रहलाद महाराज की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा. థ్యాంక్ యూ ప్రభుజీ. చదవండి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండాత్ ప్రణామం.